చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పేసి ఉంటారు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అడిగినా మీరు అదే అంటారు. ఈ పాడ్‌కాస్ట్‌లో కంప్లీట్ మీ జర్నీ తీసుకోవాలనుకుంటున్నాను. జనరల్‌గా అంటే లైఫ్‌లో చాలా చూసేవాళ్ళు కొన్ని చెప్తారు. తక్కువ టైంలో చాలా చూసాం. మీ లైఫ్ జర్నీలో ఇప్పటి వరకు చూసుకుంటే వాట్ ఈస్ లైఫ్ అంటే ఇప్పటి వరకు ఏం అంటే ఈ అమ్మాయి కాస్త పొగరెక్కువ, ప్రౌడెక్కువ అనేది వచ్చింది. బట్ ఫైన్. ఇన్‌స్టా స్టార్ట్ చేసిన పెద్దగా వ్యూవర్‌షిప్ వస్తదా లేదా అని కూడా డౌట్. యూట్యూబ్ అండి? ఇన్‌స్టాలో. ఇన్‌స్టాలోనా? మీరు అండి అంటుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఓకే. ఇంట్లో నుండి ఏమైనా అన్నారా ఎందుకు మనకి ఇవి అని? నాకు ఒకటి హ్యాపీనెస్ ఏంటంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది ఓల్డ్ సాంగ్స్ స్టార్ట్ చేశారు. మనం 90s కాబట్టి ఆబ్వియస్లీ నాకు అవే నచ్చుతాయి. ఫాలోవర్స్ ఉండేవాళ్ళు అప్పుడు. 18 మిలియన్ వరకు ఉన్నారు. 18 మిలియన్ ఉండేది. చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ లో వీడియోస్ చేయగానే డబ్బులు వచ్చేస్తాయని అపోహలో ఉంటున్నారు. అలా అనుకొని టైం వేస్ట్ చేసుకొని గంటలు గంటలు దాంట్లో టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అది వేస్ట్ అని చెప్తారు. మీరు సంపాదించిన మనీ దేనికి మీద ఖర్చు పెడతారు? గోల్డ్ అంటే ఇష్టం ఉండదు. మీరే గోల్డ్, ఇంకెందుకు గోల్డ్? ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతుంది. ట్రెండ్ టాపిక్ ని పట్టుకొని హైలైట్ అవుదామని చూస్తాం. అరే ఇది కష్టపడుతుంది కదా అని సబ్స్క్రైబ్ చేస్తాం. నేను పర్సనల్ గా ఏం చెప్తానంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎవరైనా సరే ఆడపిల్ల గురించి కావచ్చు, అబ్బాయిల గురించి కావచ్చు, నీకు అనిపించిందే నువ్వు మాట్లాడు. సారీ చెప్పి ఇప్పుడు నువ్వు దాని నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావు కానీ నువ్వు రీగ్రెట్ అయి చెప్పావా అనేది ఎవరు నమ్మరు. టాపిక్ నేను ఇటు వచ్చేద్దాం కొంచెం అలా తీసుకెళ్ళినందుకే అనుకో. బట్ ఇటువైపు మీ ప్రొఫెషన్ వదలట్లేదు, ఇటువైపు మీ ఫ్యాషన్ కూడా వదలట్లేదు. ఎలా మేనేజ్ చేస్తున్నారు రెండు? నార్మల్ గా ఇంట్లో కూర్చొని టగటగా చేసేస్తానేమో మంచిగా వస్తాయి. కొంచెం కష్టపడి కొంచెం ఏదో వింతగా బయటికి వెళ్ళి చేద్దాం అని చెప్పేసి బయటికి వెళ్ళాను అనుకో, దానికి రావు. నాది ప్రొఫెషన్ న్యూస్ ప్రెజెంటింగ్. ఎందుకు ఇట్లాంటి ఛానల్స్ లో వర్క్ చేస్తాను? దట్స్ మై ప్రొఫెషన్. అది నా ఇష్టం. బ్యాక్గ్రౌండ్ ఏమైనా కొంచెం ఆస్తులు ఉన్నాయా? నా ఆస్తి అదంతా కూడా దానికంటే నా స్ట్రెంగ్త్ నా ఫ్యామిలీ అనే చెప్తాను. నాకు వాళ్ళ సపోర్ట్ ఉంది, వాళ్ళు నన్ను చూసుకుంటారు. ఎంత సంపాదించారు మీ ఇండివిజువల్గా? దుబారా ఖర్చులు కాదు, పనికొచ్చే వాటికి ఖర్చు. సో అందరూ అడుగుతున్న క్వశ్చనే మళ్ళీ నేను అడుగుతున్నాను. కొబ్బ ముంచి క్వశ్చన్ లాగానే ఉంది. సో ఎన్ని ప్రపోజల్ వచ్చాయి? కౌంట్ చేయలేదండి. అండ్ వచ్చాయి కదా. ఎప్పుడు ఏంటండి? పెళ్లి? లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్ మ్యారేజ్? ఈ కుందన బొమ్మకి తీసుకురావాలంటే వాళ్ళనే చెప్పులు పడ్డారు. చాలా చెప్పనా? చెప్పండి. ఒక రోజు బాల్కనీ టూర్ అని చెప్పి చేశాను. చేస్తే మా అన్నయ్య నెక్స్ట్ డే బాత్రూమ్ గడికి బాత్రూమ్ కూడా చేయాలి. ఆ దెబ్బతో మానేసాను. ఒక్కసారి బిగ్ బాస్ నుంచి ఒకరు ఫోన్ చేశారు. బిగ్ బాస్ ఆఫర్ వస్తుందని. అంటే జనరల్ గా బిగ్ బాస్ షో అంటే మీకు తెలిసిందే, గొడవలు, కాంట్రవర్సీస్, మెంటల్ టెన్షన్స్. మరి ఎందుకు వదిలేశారు? దాని జోలికి దగ్గర కూడా పోను. మీ డాడీ అన్నారు వెళ్ళిపోతా చెప్తున్నా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? 5, 6, 7? రాజేష్తో కలిపి 8. హాయ్. హలో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా రోజుల తర్వాత. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం చాలా రోజుల నుండి అనుకుంటాను, బట్ నా ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకున్నా 20 అయిపోయినాయి. సో సూపర్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? సూపర్. అలాగే చెప్పాలంట కెమెరా ముందు. సో ఎలా నడుస్తున్నాయి షూట్స్ అవి? రెగ్యులర్ గా జరిగేవి జరుగుతున్నాయి. అంటే స్టార్టింగ్ నుండి కూడా మిమ్మల్ని ఎక్కువగా సినిమాల్లోకి రండి, సినిమాలు చేయండి అని అంటున్నారు. బట్ ఈ మధ్యకాలంలో అంటే మంచి ట్రెడిషనల్ సినిమాలు కూడా మీకు సెట్ అయ్యి వస్తున్నాయి. ఏంటి మీ వరకు రావట్లేదా ఏంటి? నా వరకు అయితే రావట్లేదండి. నా వరకు వచ్చేవన్నీ నాకు సెట్ కానివే వస్తున్నాయి. మంచిది ఏదైనా వస్తే ఖచ్చితంగా చేస్తాను. అంటే కాదు, అంటే ఇప్పుడు మీరు మీ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఇలా ఉంటాను. సో ఎలాంటి రోల్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తాను? అంటే ఇప్పుడు మొత్తం జెన్జీ బ్యాచ్ అయిపోయింది కదా, సో ఇప్పట్లో ఎలాంటి రోల్ని ఎక్స్పెక్ట్ చేస్తాను? అదే అండి, జస్ట్ వల్గారిటీ లేకుండా, నెగిటివిటీ లేకుండా చేయాలి అనేది నాది. నా ప్రొఫెషన్ కానీ నేను ఎంచుకున్న లైన్ ఏదైతే ఉందో అదంతా కూడా నేను ఒక పాజిటివ్ వేలోనే తీసుకొచ్చుకున్నాను. ఒక మూవీ కోసం కకృతపడో లేకపోతే ఒక క్యారెక్టర్ నాకు కనిపిస్తే చాలా మందికి నేను తెలుస్తాను అనే ఒక దాంతో అయితే నేను వెళ్ళలేను. సో ఎందులో అయినా ఒక చిన్న రోల్ అయినా ఫైన్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను గుంటూరు కారంలో చేశాను. చిన్న రోల్ అయినా ఫైన్, నాకు ప్రాబ్లం లేదు. మంచిగా ఉంటే చాలు. కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటే ఎనఫ్, నేను చేయగలుగుతాను. అదేండి, వల్గారిటీ లేకుండా చేయాలి అనేది నా మెయిన్ పాయింట్. అండ్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పేసి ఉంటారు, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అడిగినా మీరు అదే అంటారు, ఎందుకు రాజేష్ బోర్ కొడుతుందేమో జనాలకి అని. బట్ ఈ పాడ్కాస్ట్లో కంప్లీట్ మీ జర్నీ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఓకేనా? దేని గురించి అంటున్నారు? అంటే కంప్లీట్ మొత్తం జర్నీ. అంటే జనరల్గా మీ ప్రాపర్ ఎక్కడ? భద్రాచలం. అంటే భద్రాచలం మమ్మీ డాడీ అందరు ఇక్కడే. నేను 3rd క్లాస్ చదువుకున్న దగ్గర నుంచి అందరం ఇక్కడ. హైదరాబాద్ వెళ్తుంటారు మరి భద్రాచలం? ప్రతి ఫెస్టివల్ కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. జనరల్గా అంటే హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు వెళ్ళాలంటే అరే లీవ్స్ రాలేదు, లేకపోతే ఒక డాడీకి ఒక జాబ్ ఉంటేనే లీవ్స్కి రాలేదు అంటారు. అందులో మీరు జాబ్ చేస్తున్నారు,
ఫ్యామిలీ మొత్తం బిజీలు ఉంటారు. లక్కీలీ ఎందుకో అండి ముందే చెప్పుకుంటాను నేను ఈ ఫెస్టివల్కి ముందు నుంచే రాను అని చెప్పి మేనేజ్మెంట్తో కావచ్చు ఏదైనా అలా చెప్పుకొని ముందే లీవ్ పెట్టేసుకుంటాను. సో అంటే ఇప్పుడనుకో మీకు అంటే ఫేమ్ వచ్చేసింది, సో నలుగురు మిమ్మల్ని గుర్తుపడుతున్నారు, సో ఊరెళ్ళనే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది, సో ట్రీట్ చేసే విధానం. సో అంటే చిన్నతనంలో మాత్రం అవి ఒక స్వీట్ మెమరీస్ అనమాట ఎప్పటికీ మనకి. సో అలా మీకు గుర్తుండిపోయే ఆ మెమరీ ఏమైనా ఉన్నాయా అక్కడ? అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటాను. బట్ ఈ ఫేమ్ వచ్చిన తర్వాత కొంతమంది వీళ్ళ మనవరాలు అని చెప్పేసి వచ్చి కలవటం అలా కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ అదే పాయింట్లో మా అమ్మమ్మ తాతయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దాని నుంచి నాకు ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో చైల్డ్హుడ్లో ఏమైనా ఎవరు పక్కింటోళ్ళు ఈ అమ్మాయి అంటే మాకు ఎలా ఉండేదంటే చిన్నప్పుడు సిటీ నుండి ఒక అమ్మాయి వస్తుంటే సంక్రాంతికి వస్తుంది అంటే సంక్రాంతి వచ్చే 1 month ముందు నుండి వెయిట్ చేస్తాం, ఎప్పుడు వస్తుందా చూద్దామా అని. 90s బ్యాచ్ అలానే. సో అలా ఏమైనా ఉన్నాయా మెమరీస్? అంటే లైక్ ఎవరే మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు, మీకోసం వెయిట్ చేసేవాళ్ళు? ఓకే ఓకే మళ్ళీ అడగండి. సో అంటే చిన్నప్పుడు ఎవరైనా మనం ఒక అమ్మాయి పక్కింటి అమ్మాయి ఊరు వెళ్ళిపోయిందంటే, ఊరు వస్తున్నారు అంటే సంక్రాంతికో పండగకో అంటే ఈగర్లీ వెయిట్ చేస్తుంటాం కదా. సో అలా మీరు వస్తున్నారంటే మీకోసం ఎవరైనా వెయిట్ చేసేవాళ్ళ? అంటే ఇందులో పాయింట్ ఏంటంటే మా ఊర్లో ఇల్లు అటు 3 kilometers వరకు అసలు ఏ ఇల్లు ఉండవు, చుట్టూ పొలాలే ఉంటాయి. సో ఇంకొక మనిషి చూసే ఛాన్స్ లేదు. ఎంత పని చేశారు సార్ తాతయ్య గారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే ఇంక అందరూ లేడీస్ ఫ్రెండ్స్, తాతయ్య వాళ్ళ కూతుర్లు లైక్ అలా. సో స్టడీస్ అన్నీ మీది మొత్తం? స్టడీస్ అంతా హైదరాబాద్ నుంచి ఇక్కడే. కంప్లీట్ అయ్యే స్టడీస్ కంప్యూటర్ సైన్స్. కదా. అంటే ఈ స్టడీస్ చేస్తుండగా మీరు టిక్ టాక్ చేశారు కదా, అంటే అవుతున్నప్పుడే అనుకుంటుంది? లేదండి, స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాతే. మీరు అండి అంటుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. సార్ కాల్ మీ రాజేష్ బెటర్ ఏమో అని. సో అంటే ఫస్ట్ టిక్ టాక్ చేసేటప్పుడు టిక్ టాక్ అనేది ఎంత ట్రెడిషనల్గా మంచిగా ఉన్నా ఒకవైపు దాన్ని నెగిటివ్గా చేస్తారు కంప్లీట్గా, అంటే కొన్ని చెత్త వీడియోస్తో. ఆ టైంలో కూడా మీరు ట్రెడిషనల్గా శారీ వేలని ఎక్కడ శారీ అనేది లేకుండా సో ప్రతిదీ కూడా మంచిగా చేశారు. సో అంటే స్టార్టింగ్ ఇంట్లో నుండి ఏమైనా అన్నారా ఎందుకు మనకి ఇవి అని? లేదండి, ఎప్పుడు లేదు. లైక్ నాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది ఓల్డ్ సాంగ్స్ స్టార్ట్ చేశారు. అప్పటి వరకు నేను చూసేంత వరకు కూడా లేటెస్ట్ సాంగ్స్ చేయటము, ట్రెండీ ఏదైతే అది చేయటము. నాకు అర్థమైంది నేను చేసిన తర్వాత చాలా మంది నా సాంగ్స్ తీసుకోవటం అలా చేయటం నాకు చాలా మంచిగా అనిపించేది. అప్పుడు మీరు స్టార్టింగ్ ఓల్డ్ సాంగ్స్ అని ఫిక్స్ అయ్యారా? లేదండి, అంటే నాకు మనం 90s కాబట్టి ఆబ్వియస్లీ నాకు అవే నచ్చుతాయి, మనకి కూడా అవే నచ్చుతాయి. సో దట్ నేను ఎక్కువ ఆ సాంగ్స్లోనే చేసేదాన్ని. సో టిక్ టాక్ ఓకే, ఒక మంచి బజ్ క్రియేట్ అయ్యింది, అందరికి కొంతమందికి పిచ్చి బాగా పరాకాష్కి వెళ్ళింది, దెన్ బ్యాన్ అయిపోయింది అనమాట. బ్యాన్ అయ్యేటప్పుడు చాలామంది ఫీల్ అయ్యారు. బట్ దెన్ అప్పుడు ఏమనిపించింది అంటే మీకు మంచి ఫాలోవర్స్ ఉండేవాళ్ళు అప్పుడు, 18 million వరకు ఉన్నారు. సో అప్పుడు అంటే ఒక్కసారిగా నాకు తెలిసి మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడికి 1 month నుండి చేస్తుంటే ఒకే వీడియో 2 lakhs అంత వెళ్ళింది. వాడు ఆ రోజుతో నేను స్టార్ అనుకోండి, నెక్స్ట్ డే నుండి పోయింది. అయ్యో. సో అంటే చిన్నగా వచ్చే వాళ్ళే చాలా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో మీకు 18 million ఉండేది, ఒకసారిగా పోయినప్పుడు ఏంటి సిచ్యువేషన్, ఎలా అనిపించింది? బాధేం అనిపించలేదండి, లైక్ ఎక్కడో ఒక దగ్గర చూస్తూనే ఉంటాం కదా వీడియోస్ అనే వేలో ఉంది. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే టిక్ టాక్ పోతుందని ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత చాలా మంది యూట్యూబ్కి కానీ ఇన్స్టాగ్రామ్కి కానీ మమ్మల్ని ఇందులో ఫాలో అవ్వండి అందులో ఫాలో అవ్వండి అని చెప్పేవారు. బట్ నేను ఎందుకో వేరే వాళ్ళకి సపోర్ట్ చేశాను కానీ నాకు నేను ఎప్పుడు ప్రమోట్ చేసుకోలేదు. అప్పటికి ఇంకా ఛానల్స్ కూడా క్రియేట్ చేయలేదు, ఉన్నాయేమో కానీ అవి దానిలో పెట్టేదాన్ని కాదు. యునో మై ఛానల్ ఎంబీసీ వ్లాగ్స్, అందులో ఇప్పటి వరకు నా పర్సనల్ వ్లాగ్స్ తప్పితే ఏది ఉండదు. లైక్ మంత్లీ ఇంత అప్లోడ్ చేయాలి, ఇంత నాకు వస్తాయి అనేది ఎప్పుడూ లేదు. మా ఫ్యామిలీ వీడియోస్ అందులో ఉంటే ఫైన్, ఇంకా అందులో నుంచి పోవు, ఫోన్లో డిలీట్ చేసుకునే పర్లేదు, అందులో స్టోరీస్ ఉంటాయి అంతే కదా. సో ఎక్కువగా అదే ప్రతి ఒక్కరు కూడా అలానే ఆలోచిస్తారు, మనకేం డబ్బులు అవి కాదు కానీ సో మంచిగా ఒక మెమరీస్ లా ఉంటాయండి. సో మళ్ళీ ఇన్స్టా స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ పెద్దగా వ్యూవర్షిప్ వస్తుందా లేదని కూడా డౌట్లు ఉంటాయి. సో మళ్ళీ మీరు 0 నుండి స్టార్ట్ చేసినట్టు కదా? అంతే. ఎలా అనిపించింది? ప్రమోషన్ లేదు, ఏం లేదు. టిక్ టాక్ లో చేసే వీడియోస్ ఒక 1 month గ్యాప్ ఇచ్చా, 2 months గ్యాప్ ఇచ్చా, తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ కంటిన్యూగా స్టార్ట్ చేశాను అప్లోడ్ చేయడం. బట్ రీచ్ బాగానే వచ్చింది,
కానీ 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లో అయితే రాలేదు. టైం పట్టింది కొంచెం. తీసుకున్నారు టైం. అంటే మళ్ళీ మీరు ఇందులో ఉన్నారని తెలియడానికి వాళ్ళకి టైం తెలియడానికి కొంచెం టైం పట్టింది. సో జనరల్గా అంటే ఇన్స్టాగ్రామ్ నుండి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉండే లక్షల్లో వస్తాయి అనే ఒక అపోహ అయితే ఉంది. యూట్యూబ్ అండి? ఇన్స్టాలో వస్తాయని. ఓకే. సో అది ఏంటి, దాని గురించి ఒకసారి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావా కొంతమందికి? చాలా మంది ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేయగానే డబ్బులు వచ్చేస్తాయనే అపోహలో ఉంటున్నారు. లిటరలీ నాకైతే ఆ సెట్టింగ్స్ అయితే తెలియదండి. బట్ చాలా మందికి నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా అడిగితే అదేం లేదక్క అనే చెప్తున్నారు. అది వస్తుందో రాదైతే పర్సనలీ నాకైతే తెలియదు. బట్ చాలా మంది అలా అనుకొని టైం వేస్ట్ చేసుకొని గంటలు దాంట్లో టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అది వేస్ట్ అని చెప్తాను. అంటే వాళ్ళ కెరియర్స్ని కూడా పక్కన పెట్టి కొంతమంది ఇందులో వచ్చేస్తున్నాయి అంట, ఇందులో ఏదో జరిగిపోతుంది అంటారంట కదా, అదంతా ఏమి ఉండదండి. మనం కష్టపడితే వస్తాయి, కష్టపడిపోతే రావు. కానీ వీడియోస్ చేస్తేనే వస్తాయి అని అంటాం మాత్రం ఫులిష్నెస్. సో యూట్యూబ్ అంటే ఓకే, తెలిసిందే. ఇంకా యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని వీడియోలు పెడితే మానిటైజేషన్ అయితే వస్తుందని ఓకే, అక్కడ వరకు తెలియదు. బట్ ఇన్స్టాలో అంటే నేను కూడా చాలా మంది దగ్గర విన్నా, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి లక్షలు వస్తాయట. అరే రావురా, వాళ్ళు ఇదే ప్రమోషన్ చేస్తే తప్ప రావని చెప్తే వస్తాయేమో, కానీ నాకైతే ఇప్పటి వరకు ₹1 కూడా రాలేదు. అదే ఇన్స్టాగ్రామ్ నుండి రావులే మ్యాక్సిమం. ప్రమోషన్ బాగానే చేస్తారా? ప్రమోషన్స్ ఈ మధ్యన తగ్గించానండి. లాస్ట్ 6 months అయితే కొంచెం ఓకే. అంటే నార్మల్గా వస్తున్నాయి కదా అని చెప్పేసి నెలకి ఒక 10-15 అట్లా చేయను. ఒక 3 or 4 చేస్తాను అంతే. మళ్ళీ నెక్స్ట్ మంత్ కానీ లేకపోతే 2 months తర్వాత కానీ గ్యాప్ ఇచ్చి అలా చేస్తాను అనమాట. ఏది రెగ్యులర్గా వస్తున్నాయి కదా అని చెప్పేసి. ఆ ప్రోడక్ట్ కూడా చూస్తారా కొంచెం సెలెక్టెడ్? అన్ని చూస్తాను. వచ్చిన ప్రమోషన్ ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇప్పటికి చాలా మంది రియల్ ఎస్టేట్ అడిగారు. సో నాకు రియల్ ఎస్టేట్ చేయాలంటే కాస్త భయం. మొన్న కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, కానీ నాకు ఎందుకో కరెక్ట్ అనిపించక మళ్ళీ బ్యాక్ స్టెప్ చేశాను. ఎందుకంటే నాకు తెలియదు, నేను ప్రమోట్ చేస్తే ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ అనుకోండి, ఒక చిన్న చైన్, ఒక చీర అంటే 2-3 వేలు లేకపోతే 10-15 వేలు. ఒకవేళ వాళ్ళు మిస్ చెయ్యి నాకు మీ వల్లే మోసపోయానంటే అట్లీస్ట్ నేను రిటర్న్ బ్యాక్ చేయడానికి ఉంటుంది. ల్యాండ్ లక్షల్లో ఉంటుంది, వాచిపోతుంది. వాళ్ళు చేయలేరు, మనము చేయలేము. సో వాటికి కొంచెం దూరంగా ఉంటాను. శారీస్ వాటికి వీటికి ఎక్కువ ప్రమోషన్స్ చేస్తాను. కాదు, మీరు అంటే ఎక్కువగా మీరు సంపాదించిన మనీ దేనికి మీద ఖర్చు పెడతారు? ఇంటికి, మా ఫ్యామిలీ మెంబర్స్కి. అంటే ఇంటికంటే ఫ్యామిలీ వరకు ఓకే. అంటే కొంతమంది ఏంటంటే గోల్డ్ పెడతారు, లేదంటే శారీస్. గోల్డ్ అంటే ఇష్టం ఉండదు. అయ్యో, మీరే గోల్డ్, ఇంకెందుకు గోల్డ్? గోల్డ్ అంత పెద్దగా ఇష్టపడను. అప్పుడు ఆ టైంకి వేసుకోవడానికి ఉన్నాయా లేదా చాలు, అంతే. అంటే జనరల్గా మీరు ఆ శారీస్లో బాగుంటారు, కొంచెం లక్షణంగా ఉంటారు అని వాళ్ళు అనడం వల్ల మీరు ఇంకా శారీస్లో ఫిక్స్ అయ్యి కాదు, లేకపోతే మీకే కన్వీనియంట్? లేదు, నాకు ఇష్టం పర్సనల్లీ. అండ్ ఇంకొకటి, నా వీడియోస్ 10 మంది చూసినా బాగుంది అని అనుకోవాలి, కానీ అబ్బా వీళ్ళ డాటర్ ఏంటి ఇలా చేస్తుంది, వీళ్ళ చెల్లి ఏంటి ఇలా చేస్తుంది అని అనకూడదు అనేది నాకు మెయిన్ మోటో. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఇదే, బట్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. అంతే అండి, నా వీడియోస్ మా నాన్నగారికి ఎవరైనా చూపించినా గర్వంగా చూపించాలి, కానీ నీ కూతురు ఏంటి ఇలా చేస్తుంది అనే ఒక్క మాట మా నాన్నగారు పడకూడదు అనేది నా రైట్. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. జనరల్గా ఇప్పుడున్న ఇష్యూస్ చూస్తున్నారు, శివాజీ గారి ఇష్యూ కానీ లేకపోతే ఇలా, అంటే మనం ఎవరిని పర్సనలైజ్ చేయొద్దు, బట్ శారీస్ కట్టుకోండి అని కానీ ఇలా అని కాదు, ట్రెడిషనల్గా ఉండండి అని అనడం తప్ప రైటా? మీకు ఎలా అనిపించింది? అంటే చీర కడితేనే కరెక్ట్, చీర కట్టకపోతే కరెక్ట్ కాదండి, మనం ఉండే పద్ధతిని బట్టి ఉంటుంది. శివాజీ గారు అన్న దాంట్లో నాకైతే అంత పెద్దగా తప్పేమైతే అనిపించలేదు. కాంట్రవర్షియల్ అయినా ఫైన్, నాకు ఓకే. ఆయన అన్న దాంట్లో తప్పేం లేదండి, ఎందుకంటే బయట మనం ఆ బట్టలు వేసుకొని అయితే రాలేం కదండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఆ డ్రెస్ వేసుకొని నువ్వు ఆడియో ఫంక్షన్స్కి కానీ ఇంకా దేనికైనా రాగలుగుతారా? లేకపోతే మామూలుగా మార్కెట్కి కానీ కింద షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కొని రాగలుగుతారా? రాలేరు. ఫొటోస్ వరకు చూపించుకునేది బయట చూపించడానికి కరెక్ట్ అన్నట్టు ఎవరైనా మాట్లాడితే అది రాంగ్ అని అంటాను నేను. పద్ధతిగా ఉంటే మీకు చేతులకు దండం పెడతారు. నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో నేను మొన్న చూసాను యాక్చువల్లీ, సగం డ్రెస్తో ఉన్న వాటికేమో సంథింగ్ ఆర్ట్ చేశారు. అది కొంతమంది వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు, అది బాగుంది, నాకు బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అది కూడా ఫోటో పెట్టుకుంటే జస్ట్ ఆర్ట్లో చూపించారు. చీర కట్టుకున్న వాడికేమో నమస్కారాలు పెడుతున్నారు, అక్కడే తేడా ఉంది. సో అంటే కొంతమంది ఏంటంటే ఆయన మనకి పర్సనల్గా తెలుసు, చాలాసార్లు మాట్లాడా, ఏదున్నా ఒక విధానం చెప్పాలనుకుంటా. బట్ నేను అదే అంటున్నా, చెప్పే విధానం కొంచెం ఆ 2 words జారారు తప్ప
ఆయన ఇంటెన్షన్ అయితే అది కాదని వద్దు. లేదండి, మన సైడ్ ఎలా అంటే ఒక చిన్న పదాన్ని పట్టుకొని లాగుతాం కానీ పర్సనల్ గా మనం కూర్చున్నప్పుడు ఈజీగా కొన్ని కొన్ని వర్డ్స్ దొరుకుతాయి. అనేస్తాం, అవును. అలానే ఆయన క్యాజువల్ గా మాట్లాడిన వర్డ్ ని చాలా ప్రొలాంగ్ చేశారు కానీ బట్ మీడియా వైగా కొంతమందికి అది చెప్పారు, తప్పు సారీ కావచ్చు. కూడా చెప్పారు ఆయన. సారీ చెప్పారు, అక్కడికి అయిపోతే బాగుండేది. బట్ శారీలో ఉంటే ఇచ్చే రెస్పెక్ట్ వేరండి. శారీ అనే కాదు, డ్రెస్సెస్ కానీ నిండుగా ఎందులో కనిపించినా రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది ఖచ్చితంగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ ఎక్కువ రెవెన్యూ వస్తుందని తెలిసి కొంతమంది ట్రెండ్ టాపిక్ని పట్టుకొని హైలైట్ అవుదామని చూస్తాం. మన స్పెసిఫిక్గా మన ఇండియన్స్ కావచ్చు, లేదా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రజలు అలాంటి కంటెంట్ నచ్చితే అరే ఇది కష్టపడుతుంది కదా అని సబ్స్క్రైబ్ చేస్తారు, వాడిని ఎక్కడి వరకు తీసుకెళ్తారు. బట్ అవతల వ్యక్తిని ఒక అంటే ఎందుకు డైరెక్ట్ మాట్లాడుకుందాం, నాన్ వేసిన ఆ వీడియో కావచ్చు, లేకపోతే బిఫోర్ తను వీడియోస్ కావచ్చు, ఒక బెస్ట్ యూట్యూబర్ అనుకున్నాను. ఇప్పుడు అతను చూసి మనకే అనిపిస్తుంది మంచి యూట్యూబర్ రా, మనం కూడా కొంచెం మంచి కంటెంట్ ఇవ్వాలి అని అనిపిస్తుంది. సో ఈ మధ్య కాలంలో ఆయన వీడియోలు చూస్తుంటే లేడీస్ అంటారు అన్సబ్స్క్రైబ్ అయిపోయాము, మీ వే ఆఫ్ టాకింగ్ మనకు నచ్చలేదని. సో మీకు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఆయన గురించి చెప్పాలండి. అంటే యాక్చువల్లీ ఇంతకుముందు కొన్ని రీల్స్లోనే చూసేదాన్ని అండి. ఎప్పుడు తన ఐడిలోకి వెళ్ళి నేను ఎప్పుడు వీడియోస్ చెక్ చేసింది లేదు. రీసెంట్గా తను ఏదో రాంగ్గా మాట్లాడాడని విన్నా కానీ వాట్ ఈస్ వాట్ అనేది నాకు టోటల్గా మ్యాటర్ తెలియదు. ఆల్మోస్ట్ ఒక ఎంతో 1 lakh or 2 lakh మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేశారని చెప్పేసి, రాంగ్గా మాట్లాడారని చెప్పేసి ఫుల్గా నెగిటివిటీ అయిపోయారు. సో నేను పర్సనల్గా ఏం చెప్తానంటే, మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు మన మాట ఒక 10 మంది వింటున్నారు అని అన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలండి. అది ఎవరైనా సరే, ఆడపిల్ల గురించి కావచ్చు, అబ్బాయిల గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా సరే మన ఒళ్ళు మన దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేకపోతే పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. సోషల్ మీడియాలో ఎంత హైప్ తెస్తారు ఒక మనిషికి, ఆ మనిషి తప్పు చేస్తే అదం పాదాలను తొక్కేస్తారు, ఖచ్చితంగా తొక్కేస్తారు. అండ్ ప్రజెంట్ ఆయన విషయంలో మేబీ అదే జరుగుతుంది కూడా. యా, నాకైతే అదే అనిపించింది. ఏదైనా సరే మనం మాట్లాడే విధానంలోనే ఉంటుందండి, మనకి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ అవుతుందా అనేది ఒక్క మాట చాలు. పైన కూర్చోబెడతారు, కిందకేసి కొడతారు. సో ఏదైనా మరి ఒక మాట తోలిన తర్వాత మళ్ళీ దానికి మనం సారీ చెప్పామనంటే ఇంకా నువ్వు పడిపోయినట్టే. అంతేగా, నీకు అనిపించిందే నువ్వు మాట్లాడు, సారీ చెప్పి ఇప్పుడు నువ్వు దాని నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావు కానీ నువ్వు రీగ్రెట్ అయి చెప్పావా అనేది ఎవరు నమ్మరు. సూపర్. అండ్ టాపిక్ నేను టచ్ చేద్దాం కొంచెం అలా తీసుకెళ్ళినందుకే అనుకోండి. అండ్ రైట్, ఇంకోటి ఏంటంటే మీరు ఇటు ఇన్ఫ్లుయెన్సర్గా చేస్తున్నారు అండ్ మంచిగా ఫ్యామిలీకి మంచి కూతురులా ఉంటున్నారు, అట్ ద సేమ్ టైం న్యూస్ ప్రెజెంటర్ కూడా చేసుకుంటున్నారు. సో అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాక అరే చాలు ఇవి 4 ప్రమోషన్లు చేసుకుంటాను, నలుగురు కనిపిస్తున్నాం కదా అని అనుకుంటారు. బట్ ఇటువైపు మీ ప్రొఫెషన్ వదలట్లేదు, అటువైపు మీ ఫ్యాషన్ కూడా వదలట్లేదు. ఎలా మేనేజ్ చేస్తున్నారు రెండు? ఏం లేదండి, టైం. మనకి ప్రమోషన్ 1 hour టైం పట్టింది. ఈ రీల్స్ తీసుకోవడానికి సెకండ్స్, ఒక 15-20 minutes కూర్చున్నాను, ఒక 2 reels అయిపోతాయి. అవునా? అంతే, ఎంతసేపు పట్టుతుంది వచ్చిన పాటే కదా. వచ్చి కష్టాలు పడ్డారు ఒక రీల్ కోసం. యాక్చువల్లీ దాంట్లో కూడా ఒక జోక్ చెప్తానండి. నార్మల్గా ఇంట్లో కూర్చొని టకటక చేసేస్తానేమో మంచిగా వస్తాయి వ్యూవర్షిప్. సర్లే కొంచెం కష్టపడి కొంచెం ఏదో వింతగా బయటికి వెళ్ళి చేద్దాం అని చెప్పేసి బయటికి వెళ్ళాను అనుకో, దానికి రావు. అలాంటప్పుడు ఇంటికాడ ఉండడం బెటర్, ఇంటి దగ్గర ఉండి చేసుకోవడం అనిపిస్తుంది. అనుకుంటాం ఇంట్లో కూర్చొని చేసిందే మంచిగా వచ్చింది. సో ఇప్పుడు ఎలా న్యూస్ ప్రెజెంటర్ మొత్తం? నాది ప్రొఫెషన్ న్యూస్ ప్రెజెంటింగ్ అండి. సో చాలామంది అని అంటారు నీకు ఇంత ఫేమ్ వచ్చింది, అది వచ్చింది, ఎందుకు ఇట్లాంటి ఛానల్స్లో వర్క్ చేస్తావు అని అంటే, దట్స్ మై ప్రొఫెషన్. నాకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే నేను అక్కడ వర్క్ చేస్తా. పెద్ద ఛానల్లోనే చేయాలి, చిన్న ఛానల్లోనే చేయాలి అంటూ అది నా ఇష్టం. నాకు మైండ్ ఎక్కడైతే ప్రశాంతంగా అనిపిస్తుందో నేను అక్కడ చేసుకుంటాను. ఓకే. సో ఎవరైతే నన్ను క్వశ్చన్స్ అడిగారో వాళ్ళకి ఆన్సర్స్ అనమాట. సో పెద్ద ఛానల్లోనే చేస్తేనే అది ప్రొఫెషన్, చిన్న ఛానల్లో చేస్తే కాదు అంటానికి లేదు. నాకు నచ్చిన చోట, ప్రశాంతంగా ఉన్న చోట నేను వర్క్ చేసుకుంటాను. నచ్చిన చోట ఇష్టంగా చేసుకుంటారు. సో రైట్. అంటే ఇప్పటి వరకు అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా కొంచెం ఆస్తులు ఉన్నాయా? నాన్నగారికి ఉన్నవే అండి. పర్సనల్గా మేమేం సంపాదించింది లేదు. నాకు నా ఆస్తి అదంతా కూడా దానికంటే నా స్ట్రెంగ్త్ నా ఫ్యామిలీ అనే చెప్తాను. నాకేమైనా ఎలా అయిపోయినా ఏం చేసుకున్నా నాకు వాళ్ళ సపోర్ట్ ఉంది, వాళ్ళు నన్ను చూసుకుంటారు. సో ఇప్పుడు ఎంత సంపాదించారు మీ ఇండివిజువల్గా? ఎప్పుడు అట్లా కౌంట్ అయితే ఏం చేయలేదండి. వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తారు. దుబారా ఖర్చులు కాకుండా. దుబారా ఖర్చులు కాదు, పనికొచ్చే వాటికి ఖర్చు పెడతాను.
సో ఎక్కువగా దేని మీద పెడతారు? అంటే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా, సో ల్యాండ్ మీద పెట్టాలి లేదంటే ఇలా అని అనుకుంటారు. మీరు చూస్తే కొంచెం చిల్లుగానే ఉంటారు. ఈరోజు ఎలా ఉన్నాం చాలు, రేపు అనే రోజు ఎందుకు అనేటట్లు ఉంటారు. సో ఏంటి? సో ఇప్పటివరకైతే నాకు నా ఫ్యామిలీ ఉంది కానీ నా ఫ్యామిలీ చూసుకుంటుందని ఒక నమ్మకం. ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేస్తానంటే ఇంట్లో నీడ్స్ని బట్టి ఖర్చు పెడుతూ ఉంటానన్నమాట. సో ఏదన్నా అవసరం ఉన్నప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా అక్కడ స్టాండ్ తీసుకొని నేనున్నాను అనేవే నా ఫ్యామిలీకి నేను ఇస్తాను. సో అందరూ అడుగుతున్న క్వశ్చనే మళ్ళీ నేను అడుగుతున్నాను అని అనుకోండి. ఓకే, ఎప్పుడు నన్ను కుంభముంచే క్వశ్చన్ లాగానే ఉంది. ఎప్పుడు ఏంటండి పెళ్ళి? మేబీ నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాము, చూడాలి. లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్ మ్యారేజ్. ఓకే, కంప్లీట్గా ఫ్యామిలీకి ఇచ్చేసారు. పాపం వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఈ కుందన బొమ్మకి తీసుకురావాలంటే, వాళ్ళనే దెబ్బలు పడ్డారు. లేదండి, అందంగా ఉండక్కర్లేదు, ఏం చేయగలను అర్థం చేసుకోండి, నన్ను హ్యాపీగా చూసుకుంటే చాలు. కాదు, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మీరు ఎప్పుడు ఆనెస్ట్గా మాట్లాడతారు, నిజాలే చెప్తారు. సో ఇప్పుడు నిజమే చెప్తారు అనుకుంటాను. సో ఎన్ని ప్రపోజల్ వచ్చాయి? అట్లా ఏం కౌంట్ చేయలేదండి. అన్నీ వచ్చాయి కదా, వస్తాయి. ఓకే, బట్ అన్ని అంటే అవి ఎవరు వచ్చి డైరెక్ట్ గా, అంటే కొంతమంది అండి డైరెక్ట్ వచ్చి ఎప్పుడు ప్రపోజ్ చేసింది లేదు, ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేవాళ్ళు. మాతో మోగిపోద్ది. మీ వీడియోలు చూసి కూడా మళ్ళీ డైరెక్ట్గా వచ్చి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, డైరెక్ట్గా వస్తే అని అన్నారు. అంటే చేసే విధానం బట్టి ఉంటుందండి. ఇప్పుడు నాకెవరైనా నచ్చితే నేను చెప్తాను, అవతల వాళ్ళు రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి కదా. ఇష్టం అంటే ఇష్టం, లేదంటే లేదు. ఇప్పుడు జనరల్గా అంటే మీ వరకు వస్తే ఎలా సమాధానం చెప్తారు? నాకైతే ఒక క్లారిటీ ఉంది, సో మంచిగానే చెప్తారు. సో అంటే ఒక పర్సన్ కొంచెం ట్రావెల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫీలింగ్స్ వస్తాయి. సో మీరు ఇంత పద్ధతిగా ఉంటారు కాబట్టి ఎవరు వద్దనుకోరు. సో మ్యారేజ్ చేసుకుందాం లేకపోతే మంచి ఫ్యూచర్ అనుకుంటారు. సో ఎలా చెప్పారు మీరు, దాన్ని ఎలా ఆపారు దాని నుండి? అంటే నార్మల్గా నాకు ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కొంచెం. ఇంట్లో వెళ్ళి మాట్లాడండి అని చెప్తానేమో కొంతమందికి ఎలా అంటే లైక్ ఇష్టం లేదు, ఒకవేళ నేను ఇప్పుడు ఇష్టపడి మీరేదో బాధపడుతున్నారని చెప్పేసి నేను ఒక స్టెప్ ముందుకేసి లవ్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు నో అన్నారు అనుకోండి, ఏడుస్తూ ఇదంతా కూర్చొని ఏడ్చేంత ఓపిక నాకు లేదు. ఆ ఫీలింగ్, ఆ స్ట్రెస్ నేను తీసుకోలేను. బికాస్ నా ఫ్రెండ్స్ని కొంతమందిని చూసాను, బట్ వాళ్ళు టేక్ ఇట్ లైట్ అన్నట్టుగా తీసుకున్నారు. కానీ ఆ ఫీలింగ్స్ కొన్ని మనం భరించలేము. నా ఫ్యామిలీలో ఎవరన్నా కొంచెం నాకు దూరం అవుతున్నారంటేనే నాకు తెలియని ఏడుపు వచ్చేస్తుంది అనమాట. సో ఇంకంత హార్ట్గా అనుకున్న పర్సన్ ఒకవేళ ఒప్పుకోకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వాళ్ళని బాధ పెట్టాలని లేదండి ఈ ఏజెస్లో వాళ్ళని. అదొక మెంటల్ టెన్షన్ ఉంటుంది వాళ్ళకి, ఒకవేళ నేను ఇట్లాంటివి ఏమైనా చెప్తే. సో నాకు ఆ ప్రెషర్ కానీ ఆ టెన్షన్ కానీ వాళ్ళకి ఇవ్వాలని నాకు అస్సలు ఇష్టం లేదు. ఓకే, సో హ్యాపీగా. సో అంటే మీ చుట్టుపక్కల చూశారు, మీ లైఫ్లో చాలామందిని చూశారు కాబట్టి కంప్లీట్గా వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? రెస్పెక్ట్, తను ఎలా ఉందో తను అలా ఉంచటం. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చకపోతే చెప్పండి. అదే మూవీలో డైలాగ్ అంటారు కదా, ఇన్ని సంవత్సరాలకు ఇంట్లో పెరిగి వచ్చిన అమ్మాయి ఇమీడియట్గా మారాలంటే మౌల్డ్ అవ్వాలంటే అవ్వలేదు. ప్రేమతోనో రెస్పెక్ట్తోనో మార్చుకోవాలి. ఓకే, సో సూపర్. అండ్ అంటే జనరల్గా లవ్ టాపిక్స్ అనేవి కాకుండా ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు, మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో అంటే ఎంతమంది బెస్ట్ అంటే ఎంతమంది ఉన్నారు? నా బెస్టీస్లో అంటే బాయ్స్లో అయితే జగదీష్ అని, గర్ల్స్లో రమ్య, భాను, కొంతమంది ఉన్నారు. లిమిటెడ్ పీపుల్ మీకు ఫ్రెండ్స్ అవ్వాలంటే? అంటే ఎక్కువ తిరగటాలు ఇవన్నీ చేయనండి నేను. ఆఫీస్కి వెళ్ళానా ఇంటికి వచ్చి ఉన్నానా అనేది ఎక్కువ. అన్నయ్యకి ఒక పాప పుట్టింది, ఆడుకుంటారా? సో ఈ పాస్ట్ 2 yearsగా నా సగం జీవితం దాంతోనే గడిచిపోయింది. ఓకే, ప్రాక్టీస్ అవుతున్నారు. అదొక ఉంటుంది. ఇంతకుముందు ఇంటికి వెళ్ళాలని ఏముందిలే అన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, బుడ్డది ఉంది, వెళ్ళాలి అనేది ఒక చిన్న ఎవరికైనా ఉంటుంది. ఆబ్వియస్లీ మీకు కూడా అది జరిగే ఉంటుంది. అన్నయ్యలకి 2 పిల్లలు ఉండేవాళ్ళు. సో ఇంటికి వెళ్తే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఆడుకోవచ్చు అని ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో అలా ఇంటికి వెళ్ళేదాన్ని. సూపర్. అంటే జనరల్గా ఎక్కువగా మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారు ప్రతి ఒక్కరు. సో మీ పర్సనల్ లైఫ్ నేను చూసుకుంటే ఫ్రెండ్స్ ఆర్ మనీ, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? ఫ్రెండ్స్ ఆర్ మనీ అనేది అసలు ఆ ఈక్వేషనే రాంగ్ అని నేను చెప్తాను. వాళ్ళది దీన్ని మనీకి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఎలా అంటే డైలీ కలవాలి అది ఇది అని. నా ఫ్రెండ్షిప్ ఎందుకు అలా లేదండి.
ఏదన్నా ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఫోన్ చేసి రే ఇక్కడ ఇది ఇట్లా జరుగుతుందిరా ఇంట్లో ఫంక్షన్ ఉంది ఇట్లా రా వెళ్తాం అంతే. అంతే. నేను ఫోన్ చేస్తాను, అరే ఇంట్లో ఇది ఉందిరా, ఓకే వస్తుంది. అంతేగాని డైలీ రెగ్యులర్గా ఫోన్ చేసుకోవటాలు లేకపోతే అరే ఇక్కడ అటు వెళ్దాం ఇటు వెళ్దాం నా లైఫ్లో ఎప్పుడూ అంతగా జరగలేదు. ఇవన్నీ జరిగేవన్నీ నా ఫ్యామిలీ మెంబర్స్తో అంటే లైక్ ఇప్పుడు ఈ ఆఫీస్లో ఉన్నాను అనుకోండి, కెమెరామ్యాన్స్ లైక్ అలా ఉంటారు కదా, లేకపోతే కో యాంకర్స్ లైక్ ఇలా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఎక్కువ ఎంజాయ్ చేసేదాన్ని. ఫ్రెండ్స్తో ఇక్కడ వరకే, ఎటన్నా పిలవడాలు ఇంతే. తమ్ముళ్ళు అయిపోయారు కొంతమంది ఈ మీడియా ఫీల్డ్లోనే. సో ఈ మధ్యనే హరి, భార్గవ్, ప్రియా వీళ్ళు ముగ్గురు కొంచెం నాకు ఎక్కువ క్లోజ్ అనమాట, శివ. సో వాళ్ళతో ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాను ఈ మధ్యన. అండ్ మనీ అండ్ ఫ్రెండ్స్ ఎందుకన్నానంటే మనీ ఉంటేనే ఫ్రెండ్స్ వస్తారు. లేదండి, సో చాలా వరకు మనీ లేకపోతే ఫ్రెండ్స్ ఉండరు అని కొంతమంది ఉన్నారు. లేదండి. ఎందుకు? ఒక టైంలో నేను అడుగు తింటమే, నా ఫ్రెండ్ అడుగు తింటమే, బట్ ఇద్దరం బాగానే ఉన్నాం. సో నీకు మంచి ఫ్రెండ్ దొరికారు అయితే. అంటే నాకున్న ఫ్రెండ్స్ దాంట్లో చాలా మంది అంతే అండి. ఎప్పుడు అమౌంట్ గురించి టాపిక్ వచ్చింది లేదు, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు పెట్టేసుకుంటాం బయటకు వెళ్ళినప్పుడు కానీ ఏటైనా. సో ఒకళ్ళే పెట్టుకోవాలి అలా లేదు. అండ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అయితే గ్రూప్లో ఒక మెసేజ్ పెడతాం, అరే ఇంత ఉంటే వెళ్దాం లేకపోతే నోరు మూసుకుని ఇంట్లో పడుకుందాం అని. అంటే ఉంటే ఓకే, లేకపోతే కాదు. ఎక్కువ మీరు ట్రిప్స్కి వెళ్తారు, ఫొటోస్ చూసా. సో ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్తారా, సోలో ట్రిప్సా ఏంటి? ఎక్కువ ఫ్యామిలీతోనే వెళ్తానండి, తమ్ముళ్ళు అంతే. ఫ్రెండ్స్తో చాలా తక్కువ. సో ఎక్కువగా అంటే మీలాంటి వాళ్ళు ఎక్కువగా వెళ్ళారంటే బాగా దాని గురించి చూసుకొని ఇది బాగుంటుందని వెళ్తారు. సో మీకు బాగా ఇప్పటి వరకు మీరు వెళ్ళే ట్రిప్స్లో కానీ వెళ్ళే ప్లేస్లో కానీ ఇది బాగుంటుంది అని అంటే ఏం చెప్తారు? నేను ఇప్పటి వరకు అంత ఏం తిరగలేదండి, చెప్పాను కదా పాస్ దాంట్లో కూడా. గోవాకి వెళ్ళాను, అన్నయ్య వాళ్ళతోనే వెళ్ళాను, అక్కడ బీచ్లో దూకటాలు ఇవన్నీ చూసాను. పెద్ద నాకు పెద్ద ఎగ్జైటింగ్ అనిపించలే. మీకు అనిపిస్తుంది? దానికన్నా మా వైజాగ్ బీచ్ బాగుంటుంది నాకైతే. నేను వెళ్ళలేదు ఇంతవరకు గోవా. ఏం లేదు, ఇక్కడ దూకినట్టు అక్కడ దూకుతారు, కాకపోతే ఇక్కడ ఫుల్ డ్రెస్సులు ఉంటాయి, అక్కడ సగం బట్టలు ఉంటాయి అంతే. పూసలు అమ్ముకుంటూ ఉంటారు, లైక్ ఇక్కడ 10 రూపాయలకి కొనేది అక్కడికి వెళ్ళి 150 పెట్టుకుంటాం అంతే. తేడా ఉండదు. కాకపోతే టాటూలు వేయడానికి అక్కడికి వచ్చి వేస్తారు. మీరు ఎప్పుడు వేయించుకోలేదా టాటూ? నచ్చదండి. ఎందుకు? జనరల్గా అమ్మాయిలు ఈ మధ్యన కొంచెం డాడీ ఫాదర్ మదర్ అని కూడా కొన్ని పడుతుంటాయి. ఉంటే చూపించాలి కానీ రాసుకుంటే ఏమొస్తుందండి, బూడిద. అబ్బా, అనిపించలేదు ఇప్పుడు? లేకపోతే ఎవరైనా ఎప్పుడైనా ఒకవేళ అనిపించినప్పుడు రిమూవల్ టాటూస్ ఉంటాయి కదా, పర్మనెంట్ కాకుండా టెంపరీ, ఒకసారి ఇక్కడ ఏదో ఇంచం మ్యూజిక్ సింబల్ చూసి ఇన్స్పైర్ వేయించాను కానీ తర్వాత ఈ మధ్యన ఒకవేళ సింబల్స్ చూసిన బాధలే, ఏదేదో అంటారు, లవ్ సింబల్సా లేకపోతే లవర్దా, అవి ఎలా అంటే ఏదో చైనా లాంగ్వేజ్లో ఇప్పుడు అమ్మ అని వేసుకున్నా అది ఎవరో మీ లవరా అంటారు. మన అడిగే అంత సీన్ లేదు, అడిగిన ఎవరు కూడా. కానీ అంటే ఇప్పుడు ఇందాక మూవీ గురించి మనం మాట్లాడుకున్నాం. సో మూవీస్లో జనరల్గా ఇన్ఫ్లుయెన్సెస్ ఈ మధ్యన ఎక్కువగా తీసుకుంటారు. సో ఇంకా ట్రెడిషనల్గా ఉన్న వాళ్ళకి ఎక్కువగా నేను ఈ ఇయర్లో 2025లో చూసాను చాలామంది అమ్మాయిలు వచ్చే కొన్ని చిన్న క్యారెక్టర్లు అవి ఇవి చేశారు. అంటే మీ వరకు వచ్చేటప్పుడు నా బోర్డర్ ఇది అని మీరు లిమిట్ పెడుతున్నారా? చెప్పేస్తానండి, చెప్పినందుకే రావట్లేదు. పాపం వాళ్ళు ఫోన్ చేసి అడగటం లైక్ ఇలా ఉందండి ఇలా ఉందండి అని చెప్పినప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అండి అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి. ఇలా అయితే నేను చేయగలుగుతాను అని చెప్పేసి ఓకే మేడం తప్పకుండా చెప్తామని చెప్పి పెట్టేస్తారు అంతే. మరి రాదు, ఇక ఉన్నప్పుడు చెప్తారు మన దాన్ని బట్టి. ఇంకా గుంటూరు కారం చేసిన నెక్స్ట్ అంటే రిలీజ్ అయిన తర్వాత నుంచి చాలా కాల్స్ వచ్చాయి, బట్ నాకు నచ్చే క్యారెక్టర్స్ రాక నేను తీసుకోలేదు. సో నచ్చే క్యారెక్టర్లు వచ్చే చేస్తాను, పెళ్ళైనా చేస్తారు. అట్లా వాళ్ళు పర్మిషన్ ఒప్పించేస్తున్నట్టు ముందే ఫిక్స్ అయిపోయారు. నన్నుగా ఇష్టపడే వాళ్ళని నేను ఇష్టపడతాను, ఎలా అయినా ఇష్టపడినట్టు చేసేస్తారు మీరు, మీ చేతిలో ఉంది. సో అంటే ఇప్పుడు లేదండి, అబ్బాయిలు కూడా మంచోళ్ళు, ఎందుకంటే మన లిమిట్ లో మనం ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, లిమిట్ క్రాస్ చేసి అతికథలు పడితేనే కట్ చేస్తారు అబ్బాయిలు. కాదు, డాడీ గారు పెళ్ళి ఓకే చెప్పేసావు కదా, మీ ఇష్టం అనేసారు కదా. సో ఏమైనా అడిగారా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలమ్మా ఏమైనా చెప్పు కొంచెం మేము కూడా? చిన్నప్పటి నుంచి వాళ్ళని అడిగి పెంచారండి, వాళ్ళకి తెలుసు. అలా అన్నారా లేకపోతే ఏమైనా కొంచెం అడిగారా? అట్లా ఏం లేదండి. సో మీకేమైనా ఎక్స్పెక్టేషన్స్? మా నాన్నగారే 4 పెళ్ళిళ్ళు చేశారు, మేము 5 మెంబర్స్ కదా. కట్నం తీసుకోలేదు, కట్నం ఇవ్వలేదు మా నాన్నగారు.
నలుగురికి కూడా, ముగ్గురు అన్నయ్యలకి కట్నం తీసుకోలేదు, అక్కకి కట్నం ఇవ్వలేదు. సరిపోయింది. లైక్ అలా అనమాట. లైక్ మా నాన్నగారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే నడుచుకుంటూ వస్తే ఇద్దరు కలగా కనిపించాలి అనేది ఒకే ఒక్క పాయింట్లో వెళ్తారు అంతే. లైక్ వాళ్ళు పూరా రిచ్ అనేది ఎప్పుడు చూడరు. ఎందుకంటే మేము ఆ ప్లేస్ నుంచే వచ్చిన వాళ్ళం కాబట్టి మేబీ డాడీ త్రూ మా అందరికి కూడా అదే ఇన్ఫ్లుయెన్స్ అయింది. సో గట్టిగానే ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది అయితే. సో అంటే జనరల్గా మనం న్యూస్ ప్రెజెంటర్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, కొంతమంది అంటే ఒక గోల్ డ్రీమ్స్ పెట్టుకునే వెళ్తాం. సో ఇది సాధించాలి, ఏదో ఒకటి ఉంటుంది. సో మీరు ఎండ్ ఆఫ్ ద డే ఏమనుకుంటారు దీని మీద ఏమైనా, లేకపోతే ఇది ఆపేయాలంటే? ఇప్పటి వరకు అయితే నేను ఈ ఫీల్డ్కి రావాలి అని తెలీదు, ఎట్లా వచ్చానో తెలీదు, అంత అడ్డగోలుగా జరిగిందండి, చెప్పకూడదు కానీ. బట్ నాకేంటంటే మూవీస్లో దానికంటే యాంకరింగ్ ఎక్కువ ఇష్టం, షోస్ హోస్ట్ చేయటం అలా ఎక్కువ ఇష్టం. ఒక ప్రాజెక్ట్ అయితే ఓకే అయ్యేలా ఉంది, ఇన్ కేస్ ఓకే అయితే చక్కగా అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. కాదు చేశారు ఏదైనా షోస్? లేదండి, ఒకటి ప్రాజెక్ట్ ఆన్ ప్రాజెక్ట్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అంతా ఓకే ఆన్ సెట్స్ వెళ్తే చాలా బాగుంటుంది అది తెలుసా. అంటే ఐ మీన్ నేను చేసా, లైవ్ షోలు చేశాను. సో ఎంటర్టైన్మెంట్ మనం చిన్నప్పుడు చూసుకుంటే ఫోన్ చేయండి గిఫ్ట్ పట్టండి అనేది. నేను మిమ్మల్ని చూసాను. సో ఆ టైప్లో చేశాను. ఇంకొక అమ్మాయి కూడా. సో నాకు అది చేసినప్పుడు వాళ్ళు ఎవరో ముక్కు మొహం తెలియదు, కానీ వాళ్ళు ఫోన్ చేసి రోజు చూస్తున్నాం అంటే ఫీల్ నాకు చాలా బాగా అనిపించింది. 2 years చేసా, తర్వాత మనకి ఫైనాన్షియల్గా అటు ఇటు స్ట్రక్ అవ్వండి వెళ్ళిపోయాను, కానీ చాలా బాగా అనిపించింది. బట్ నాకు అలాంటి షోలో మీరు ఉంటే ఇంకా బాగా అనిపిస్తుంది. ఐ హోప్ మీరు అనుకునేది అవ్వాలనుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే జనరల్గా ఉన్నది చిన్న లైఫ్ అండి. సో ప్రతి ఒక్కరికి అదే లైఫ్. సో ఈ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అండ్ హ్యాపీనెస్ అన్నీ చూస్తారు. సో భారతి గారిలో ఇప్పటివరకు ఎవరికి చెప్పని ఒక స్ట్రగుల్ పాయింట్ అంటే ఏం చెప్తారు? సో ఏం లేదండి, నిజంగా ఏం లేదు. నిజం చెప్పండి. ఎంత మీరు స్మైల్ ఇచ్చినా కొన్ని టైంలో మీకొకరికి తెలుసా, మీ మనస్సాక్షికే తెలుస్తుంది ఆ లో అయిన టైము, ఆ సిచ్యువేషన్ అనేది మీకు ఉంటుంది. లేదండి, లేదా? నో స్ట్రగుల్ అట్లా పెద్ద ఏదో మనసులో పెట్టేసుకొని బాధపడిపోవడం ఇలా ఎప్పుడు లేదండి. మీరు ఎప్పుడైనా ఏడ్చారా? ఏడ్చారా? అమ్మయ్య పోనీలే. ఎందుకు అమ్మ కొట్టిందనా? లేదు, నాన్న కొట్టారు. అమ్మ కొట్టదు, ఇది ఇట్లా చేసిందని చెప్పి పక్కకి వెళ్ళిపోద్ది. అలవాటు అయిపోయింది చూసి చూసి. మా డాడీది లెదర్ బెల్ట్ ఉండేదండి, బాగా తమ్ముడు తిన్నాను, అది పడేసింది నేనే. మళ్ళీ కొత్తది కొన్నట్టు తర్వాత కొన్నారు, కానీ ఆ ఊళ్ళో చేయించింది అనమాట. అది ఊర్లో గట్టిగా ఉంటాయి. అంటే జనరల్గా మీరు అంటే ఇది స్ట్రగుల్ పాయింట్ అని కాదు, కానీ అంటే మీ ట్రావెల్లో ఒక డే కంప్లీట్గా ఇది కొంచెం నాకు నచ్చలేదు అనుకునే డే ఏదైనా ఉందా? సాడ్ మూమెంట్ అని? కానీ సాడ్ మూమెంట్ అంటూ కాదు కానండి, ఒక ఛానల్లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కొన్ని హామీలు ఇచ్చి నన్ను జాయిన్ చేయించుకున్నారు. ఛానల్ ఏం చెప్పకూడదేమో, బట్ జాయిన్ చేయించుకున్న తర్వాత హామీలు నెరవేరలేదు సార్. కాదు, ఒకరు చెప్పారని ఇంకొకరి మీద ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఓకే, అది నేను తీసుకోలేకపోయాను లాస్ట్కి, అందుకే నేను బయటకు వచ్చేసాను ఆ ఛానల్ నుంచి. బట్ నా మాట ఏంటంటే మీ క్యారెక్టర్ మీ మాటల్లోనే తెలుస్తుంది. వేరే వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి, లేకపోతే సంథింగ్ నేనేదో చూశానని చెప్పేసి దాని గురించి ఒక సిల్లీ రీజన్ తీసుకొచ్చి మీ మిస్టేక్ అది నా మీద రుద్దడం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది అనమాట. సో నీ ఛానల్ని నువ్వే చూసుకోవాలి, ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని అంటే అది నీ కర్మ. బట్ అంటారు కదండి, ఒక ఏడిపిస్తే సరిగ్గా జరగదు అని చెప్పి. నేను వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది వెళ్ళిపోయారు అందులో నుంచి. సో ఆల్మోస్ట్ అది అలా అయిపోయింది అనమాట. సో నాదేంటంటే ఎవరికైనా ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటే మంచి జరుగుతుంది, ఆ మాట జారి అది కాకుండా వేరేది ఏదైనా చేస్తే కరెక్ట్ జరగదు అనేది నాకు తెలుసు. నాకు కరెక్ట్ చెప్పడానికి నమ్ముతారు మీరు దాన్ని. నేను మాటకి ఎక్కువ వాల్యూ ఇస్తానండి. లైక్ ఎవరైనా సరే నీకు చేతగానప్పుడు ఇవ్వద్దు, చేతైతే ఖచ్చితంగా ఇవ్వు, మాట తప్పద్దు. లైఫ్లో మాట తప్పామనంటే ఖచ్చితంగా నీ పడిపోవడం స్టార్ట్ అవుతుంది, డౌన్ఫాల్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది అనేది నా నమ్మకం. సో అక్కడనే ఇంకెక్కడైనా అలాంటివి ఫేస్ చేశారు? ఎక్కడా చేయలేదండి, ఓన్లీ నేను ఆ ఒక్క ఛానల్లోనే ఫేస్ చేశాను.
సో నా సైడ్ నుంచి ఎవరైనా ఛానల్కి వెళ్తానంటే నేను అదే చెప్తాను, ఇలా జరిగింది, ఆన్ పేపర్ పెట్టుకొని వెళ్ళండి, డోంట్ ట్రస్ట్, అసలు ఎవరి మాటలు నమ్మకండి అక్కడ అని చెప్పేసి చెప్తాను. జనరల్గా అంటే లైఫ్లో చాలా చూసేవాళ్ళు కొన్ని చెప్తారు, బట్ అలా మనం తక్కువ టైంలో చాలా చూసాం మనం ఉండే సొసైటీలో. సో అంటే మీ లైఫ్ జర్నీలో ఇప్పటివరకు చూసుకుంటే వాట్ ఈజ్ లైఫ్ అంటే ఇప్పటివరకు ఏం చెప్తారు? నేను అంత పెద్దగా ఏం చెప్పలేనండి, వచ్చినట్టు డేస్ వెళ్ళిపోతున్నాయి అంతే. మీరు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు నా మీద. యా, వచ్చినట్టు సాగించేస్తారు అంతే. ఏది జరిగితే అది జరగనివ్వండి, మనం కరెక్ట్గా ఉంటున్నావా, కరెక్ట్ పనులు చేస్తున్నావా అని ఒక్కటి నమ్మి మీ డేని స్టార్ట్ చేయండి, డే ఎట్లా ఎండ్ చేయండి, కలిసి వచ్చి అన్నీ కలిసి వస్తాయండి. యా, అంటే కొంతమంది అమ్మాయిలు బయటికి వెళ్ళాలన్నా ఇలా జాబ్ చేయాలన్నా కొన్ని దగ్గరలో ఇబ్బందిగా అవుతుంది, సో కష్టం, ఇలాంటి దగ్గరికి వెళ్ళకండి అనే వాళ్ళ దగ్గర కూడా నేను విన్నా. సో మీ లైఫ్లో మీ జర్నీలో ఏమైనా తగిలేరా ఎవరైనా? లేదండి, నా లైఫ్లో ఎప్పుడైతే అలా జరగలేదు. బట్ నాకు నెగిటివిటీ రాలేదు, కానీ ఒకటి ఏంటంటే ఈ అమ్మాయి కాస్త పొగరు ఎక్కువ, ప్రౌడ్ ఎక్కువ అనేది వచ్చింది. బట్ ఫైన్, ఆ మాత్రం ఉండాలి. మాట్లాడకుండా అని ఉంటారు కదా, మాట్లాడితే తెలుస్తుంది. బట్ నాతో మాట్లాడకుండా ఉన్నవాళ్ళు సంథింగ్ ఎవరన్నా చెప్పిన మాటలు విని అలా అన్నారేమో అనేది నా ఫీల్. బట్ నాతో మాట్లాడి నేను చక్కగా మాట్లాడతాను. అండ్ సోషల్ మీడియా చూసుకుంటే మనం అప్పుడు అంటే టిక్టాక్ తర్వాత దాని స్టార్టింగ్ ఇన్స్టాగ్రామ్ అనేది పక్కన ఉండేది, అప్పుడు ఒక రేంజ్లో ఉండేది, ఇప్పుడు ఎక్స్ట్రీమ్లో వెళ్ళిపోయింది సోషల్ మీడియా. సో మనమే చూస్తున్నాం. ఇందాక ఇవాళే చదివాను ఒకటి, ట్రైన్ కింద పడుకొని ఒకటి వీడియో తీసాడంట, వైరల్ అయింది, పోలీస్ బొక్కలో దోచారు. పిచ్చి పరాకాష్ట అంటారు దాన్ని. వాడు మళ్ళీ పడుకొని ఫోన్ ఇలా పెట్టి షూట్ చేస్తున్నాడు, నెత్తికి ఒక రాడ్ తగిలితే పట్టు. సో అంటే సోషల్ మీడియా ఇంత పెద్దది అయిపోయింది, అంటే గుడ్ ఆర్ బ్యాడ్ అన్నీ నడుస్తున్నాయి. సో కంప్లీట్గా మీరు సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారు కాబట్టి దీని గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు కొన్ని మనం ఇందాక మాట్లాడుకునేవి కావచ్చు, కొంతమంది ఏం ఇందాక అన్నారు చూడు, ఏది చెప్పినా మనం చెప్పే విధానం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలంటారు, అలా కొంతమందే ఉంటారు, కొంతమంది నోటికి వచ్చింది మాట్లాడుకుంటారు. సో మీరు ఈ సోషల్ మీడియా మొత్తం గురించి ఏం చెప్తారు? అనవసరంగా గుడ్ ఆర్ బ్యాడ్ అంటే కొంతమంది ఏంటంటే ఇలా చేస్తేనే వ్యూస్ ఎక్కువ వస్తాయేమో, ఇలా చేస్తే మేము నైట్కి స్టార్డమ్ పొందేస్తాము అనే హోప్లో ఉన్నారు. అస్సలు కాదండి. ఇగో వింత చేష్టలు చేసినందుకు బొక్కలు వేస్తున్నారు పోలీస్ వాళ్ళు. మెట్రోలో ఒకళ్ళు చేయటం, తిరుమలలో ఒకళ్ళు చేయటం, ఈ పిచ్చి వేషాలన్నీ మానుకొని ఉపయోగపడేది ఏమైనా చేస్తే ఖచ్చితంగా ఫేమ్ అవుతారు. కొంచెం కష్టపడాలి, ఓవర్ నైట్లో రావాలి అని అంటే అది ఎవరికి సాధ్యం కాదు. అలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరూ ఒక 75% జైల్లోనే ఉన్నారు ఇప్పుడు. పిచ్చి చేష్టలకి లేకపోతే సిగ్నేచర్లు పెట్టుకుని జైల్లో ఉన్నారో లేదు తెలియదు, కానీ ఖచ్చితంగా పిఎస్కి వెళ్ళి తిట్లు తినేది చివాట్లు అయితే ఖచ్చితంగా పెట్టించి బయటకు వచ్చిన వాళ్ళైతే నేను ఎక్కువ చూసాను. సో అలా కాకుండా ఏదన్నా ఇప్పుడు చాలా మంది లైక్ ఇలా జరిగితే ఇలా జరుగుతుంది అంటే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లాగా ఇస్తున్నారు. అలా ఏదైనా చేస్తే ఉపయోగపడుద్ది, వ్యూవర్షిప్ కూడా పెరుగుద్ది, షేర్స్ కూడా పెరుగుతాయి. నోటుకు వచ్చినట్టు మాట్లాడి లేకపోతే వాళ్ళని తిడితే వ్యూస్ వస్తాయి, వీళ్ళని తిడితే వ్యూస్ వస్తాయి. ఇందులో ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు అన్వేషే కావచ్చు, లేకపోతే శివాజీ గారు కావచ్చు, అన్సూయ గారు కావచ్చు, ఈ ముగ్గురు గురించి మాట్లాడితే నేను ఫేమ్ అయిపోతా, ఇవాళ రాత్రి నాకు వ్యూస్ వచ్చేస్తాయని అనుకుంటారు. ఆ ఒక్క వీడియోకి వస్తాయేమో, తర్వాత నువ్వు మళ్ళీ ఇంకొకరిని తిడితేనే నీకు వ్యూస్ వస్తాయనంటే అవి నీకు వేస్ట్. అవి నీ క్యారెక్టర్ ఏంటి? వేరే వాడి గురించి మాట్లాడేదా? నువ్వు వాళ్ళ గురించి బతుకుతున్నావా? కాదు కదా, అది ఇప్పుడు అవే ఎక్కువ అవుతున్నాయి కదా. బట్ అలా మాట్లాడితే మీకు ఏం వాల్యూ వస్తుందో నాకు తెలియదు. మీకేం తెలిస్తే చెప్పండి, సీరియస్లీ నేను మిమ్మల్ని అడుగుతాను. వ్యూస్ వస్తాయి కానీ ఏం లాభం అండి? అంటే ఇప్పుడు ఒక దగ్గరికి మీరు బయటకు వెళ్ళారు, రే వీడియో రా దాని గురించి ఇలా మాట్లాడారు అనే అంటారు, కానీ ఏమో నాకు అంతగా మంచిగా అనిపించదు అలా మాట్లాడే వాళ్ళది. అండ్ దట్టు కొన్ని వల్గర్గా మాట్లాడుతూ ఉంటారు వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు. వాళ్ళు సంస్కారం కోల్పోయి మాట్లాడుతున్నారు, మనం అది కోల్పోకుండా మాట్లాడితే బెటర్. ఈ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే కొంతమంది కలిపి ఒక ట్రూప్ లాగా ఏమంటారు దాన్ని, వేరేలా కాదులే కానీ, సో ఒక 20-30 మెంబర్స్ కలిపి ఇలా ఉంటారు, ఏదైనా సమ్ ఫంక్షన్లు అయినా పార్టీలైనా వెళ్తుంటారు అని వింటారు. సో నాకెందుకు మీరు ఎక్కడ కనిపించట్లేదు? ఏ గ్యాంగ్తోని ఎవరితోని ఎక్కడ కనిపించట్లేదు? తెలీదండి, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే హాయ్ బాయ్ అంతేగాని ఎక్కువ కాంటాక్ట్. మీరు ఫంక్షన్స్కి వెళ్ళారంటే అక్కడ ఏదైనా అవార్డు మనకు వచ్చినా లేకపోతే మన ఫ్రెండ్కి ఏదైనా పని ఉన్నా వెళ్ళే అవార్డ్సే తప్ప జనరల్గా అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో కానీ ఇలా కలర్ ఎందుకు తెలీదండి. అంటే అక్కడి వరకే మాట్లాడతాను,
ఎక్కువగా ఇంటి వరకు అసలు ఎవరిని తీసుకురా మీకు అడుగుతారా కొలాబరేషన్స్ అవుదాం అందరం కలిసి ఇలా అని? అట్లా ఎప్పుడు అడగలేదండి, ఎవరు అడగలేదు. ఉమ్, నార్మల్గా నాకు ఆర్టిస్టులు కానీ వీళ్ళు ఎవరైనా తెలిసినా నేను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళేదే, కానీ నేను వీళ్ళ ఇంటికి వచ్చాను, నేను వీళ్ళని కలిశాను, వీళ్ళతో తిన్నాను, ఇవన్నీ నాకు పెద్దగా అలవాట్లు. ఆల్రెడీ ఒక దాంట్లో చెప్పాను, ఒక రోజు బాల్కనీ టూర్ అని చెప్పి చేశా. ఉమ్. చేస్తే మా అన్నయ్య నెక్స్ట్ డే బాత్రూమ్ కడిగి బాత్రూమ్ది కూడా చేయాలి. ఆ దెబ్బతో మానేసాను, ఇంకా మళ్ళీ ఆ వ్లాగుల జోలికి వెళ్ళలేదు నేను. కదా ఎక్కువగా అంటే మీకు యూట్యూబ్లో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. సో అంటే మిమ్మల్ని లైక్ చేసే వాళ్ళు చాలామంది మీ కంటెంట్ కోసం కూడా చూస్తున్నారు. సో మీరు ఎక్కువ చూసుకుంటే ఇంట్లో పూజ అయింది లేదంటే ఇలా ఫంక్షన్ అయింది ఇదే తప్ప ఎక్స్ట్రీమ్ బెటర్ ఎందుకు అంటే చాలా ఉన్నట్టు చెప్పనా, చెప్పండి. నాదొక ఛానల్ ఉంది, దాంట్లో కొన్ని వీడియోలు పెట్టాలి అనే విధంగా ఇవి ఫోన్లో పోతాయి అనే ఒక్క చిన్న కంటెంట్తో నేను దాంట్లో పెడతాను, అందరికీ చూపిస్తాను. అండ్ దాని నుంచి కొంచెం రెవెన్యూ కూడా జనరేట్ అవుద్ది, కాదని చెప్పను. అందుకే తప్పితే ఎవరికో చూపించాలి అని చెప్పి లేకపోతే ఎక్స్ట్రా చేయాలని కానీ ఎప్పుడు పెట్టనండి. అంటే ఇప్పుడు సెలబ్రిటీలు కూడా అంటే ఐ మీన్ సీరియల్ యాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ వ్లాగ్స్ అని లేకపోతే ఇలా డిఫరెంట్గా కంటెంట్ని ఇస్తున్నారు అనమాట. సో అది ఛానల్ బిల్ అంటే కోసం వాళ్ళు కొంతమంది లైక్ తీసుకుంటారు కదా, హ్యాండిల్ వేరే వాళ్ళకి ఇస్తారు. సో వాళ్ళే కెమెరామ్యాన్స్ పంపించడం ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కంటెంట్ అలా జనరేట్ చేస్తారు. మనకు అంత లేదండి, మనం తీసుకున్న వాడు మా ఇంటికి రావడం తప్ప ఇంకోటి చేసేది ఏం లేదు. ఎట్టిండున్నా ఏముండదు మనకి, వాళ్ళు ఏదైనా చెప్తే చేస్తానేమో మేబీ, కానీ ఒక దాని గురించి ఇంత వర్డ్ చెప్పగలుగుతాం, ఇంత సాగదీయటం నాకు రాదు. అది నా మెయిన్. అంటే ఇప్పుడు మనం ఎలాగ సినిమా ట్రై చేస్తున్నాం కదా, సినిమా వస్తే వెళ్తాం, బట్ ఈ కంటెంట్ వీడియోస్ అనేవి ఎక్కువగా ఈ మధ్యన వైరల్ అవుతున్నాయి అండ్ బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మన యాక్టింగ్ చూపించుకోవడం కోసం కూడా. సో అవి ట్రై చేయాలనిపించింది. కంటెంట్ రెడీ చేయాలంటే అంత బుర్ర ఉండాలి, మనకి అంత లేదు. యాక్చువల్లీ నిజంగా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు, అంటే డైలాగ్ పడంగానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అంత లేదండి. అదంతా ఉండాలంటే ఒక రైటర్ కావాలి, ఒక ఎడిటర్ కావాలి, ఒక ఎస్సీఓ కావాలి. ఎంతమంది కావాలి? నా ఛానల్కి అన్ని నేనే కామ్గా ఇన్షార్ట్లో చేసి అప్లోడ్ చేసేస్తాను. అంత ఇబ్బంది పెట్టుకోవాల్సిన లేదు, అంతమందితో పని ఎందుకు, మన పని మనం చేసుకుందాం. సో అంటే దీనికి కూడా అదే బేసికలీ నాకు ఆల్రెడీ ఉండాల్సిన ఫేమ్ నాకు ఉందండి. ఒక బయటకు వెళ్తే ఒక 10 మంది ఉంటే ఒక 2 గుర్తుపడతారు. సో ఒక చిన్న ప్రశంస నాకు అది చాలా, నా మనసుకి నాకు అది చాలా హ్యాపీ. సో లేదు ఇంకా చాలా మందికి తెలిసిపోవాలి. ఒక్కసారి బిగ్ బాస్ నుంచి ఒకరు ఫోన్ చేశారు, ఇట్లా ఉంది మీకు. నో, బిగ్ బాస్ ఆఫర్ వస్తుందని ఒక ఫోన్ అయితే వచ్చింది. వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళని అడిగాను, ఒక 60% 40% నో. నేను ఆ 40%లోనే ఉన్నా. ఏమో అండి, నాకు ఒక అదేం జరుగుద్దో జరగదో తెలియదు కానీ ఒక చిన్న భయాలు ఎక్కువ. సో అందుకని కాదు. మీరు నిజంగా చెప్పండి, అరుస్తారా? కోపం వస్తుందా? డౌటే లేదు, చాలా చాలా. అదే నాన్న దగ్గర కాదు, అదే బయట అక్కడ ఉంటుంది. అంటే జనరల్గా బిగ్ బాస్ షో అంటే మేము తెలిసిందే, గొడవలు, కాంట్రవర్సీస్, మెంటల్ టెన్షన్స్, ఇంకా బట్ అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు అందరూ వెళ్ళేవారు. లైఫ్లో ఒకసారైనా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటారు. మరి ఎందుకు వదిలేశారు? ఇప్పుడు నేను కెమెరాస్ ఉన్నాయని చెప్పో లేకపోతే ఇంకేదో అన్నట్టు, ఇంతకుముందు కెమెరా ఆఫ్లో కూడా నేను మీతో ఎలా మాట్లాడు, ఇప్పుడు అలానే మాట్లాడు. ఇప్పుడు అవతలాడు అరే ఎదవా ఏం చేస్తున్నారు అని డేన్ వచ్చింది అనుకోండి, ఎదవా అనే పదం వాడచ్చా అంటారు. అవసరమా నాకు? ఓకే. ఇంకొక లేదో అంటారు, ఏంటా పాకి వేషాలు అని అంటారు, ఏంటా మాటలు నన్ను క్వశ్చన్ చేస్తారు. అవసరమా నాకు తిట్టించుకోవడం? అంతమంది వేయాలి, అన్ని లక్షల మంది ముందు మన ఒకళ్ళు అంటున్నారు అని అంటే మనం ఛాన్స్ ఇచ్చినట్టే కదా. సో నా నోరు కామ్గా ఉండదు అంటావు, అనేస్తా. అంటే ఆ ఫ్లోలో క్లోజ్నెస్ బట్టి అవతల ఓకే మన ర్యాపో అంతే, ఆటోమేటిక్గా అక్కడ ర్యాపో ఉంటారు. సో ఆటోమేటిక్గా డైలాగ్ వచ్చేస్తాయి. ఇంకొన్ని కూడా దొరలొచ్చు, డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్. అప్పుడు గేట్స్ ఓపెన్ చేసి బయటికి పోవంటే పోనీలే. అది కండిషన్లో మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది లేదు, అది కూడా వచ్చేమో లేదు. మామూలుగా ఇలా అంటాం కదా, అక్కడ అదన్నాం అనుకో, దాని మీద చర్చ, ఒక డిబేట్, ఒక ఇంటర్వ్యూ. అక్కడ చర్చలు పక్కన పెడితే బయట చర్చలు కొట్టొచ్చా, ఆడపిల్ల అయ్యిండి కొడతాదా అంటారు. బయట ఆవిడ ఎలా కనిపించింది చూసారా, ట్రూ కలర్ అని వద్దు. కానీ జనరల్గా బిగ్ బాస్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్, ఎక్కువగా పాజిటివ్తో రావడం అనేది చాలా రేర్.
కొంతమందే వస్తారు, ఎంతో కొంత నెగిటివ్తో వస్తారు. ఎందుకంటే 24 అవర్స్ జరిగే షోని మనం 1 అవర్ 1 hour లో చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కావాల్సిందో లేకపోతే ఆడియన్స్కి యాక్సెప్ట్ చేస్తుందో ఇస్తారు. రసవత్తరంగా ఉండేవి మాత్రమే టెలికాస్ట్ చేస్తారు. ఆ రసవత్తుల్లోకి వెళ్ళకూడదనే వెళ్ళలేదా? అంతే అంతే అంతే. సూపర్. అంటే రియాలిటీ షోస్ అంటే ఇంట్రెస్ట్ ఉందా ఏదైనా? యా ఉంది. డ్యాన్స్ షోలు ఏమైనా చూస్తారా? లేదండి, మన డ్యాన్స్ కాదు, మంచి సింగర్ అని విన్నా. ఇప్పుడు అదేనే ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎవరు చెప్పారండి? చెప్పాలని తెలుసుకుంటాం. మీరు పెట్టుకునే స్ట్రింగర్ అస్సలు పని చేయట్లేదు. అదంతా మీకు శాలరీ అనవసరంగా ఇస్తున్నట్టున్నాను అయితే. సో మంచి అంటే జనరల్గా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు బాగా పాడతారని విన్నా. పాటలు అన్నీ వచ్చండి. అది ప్లే అవుతున్న టైంలో అందరికీ అదే చేస్తారు, నేను అదే చేస్తాను. ఆ పాట పాడమనండి, ఇప్పుడు అదే రాగాలు వస్తాయి. ఒక మంచి సాంగ్ పాడొచ్చు కదా? లేదు నిజంగా నిజంగా వద్దు వద్దు. వద్దు, వాళ్ళ కోసమే కదా, ఎవరి కోసం వద్దు, నిపుణుల పర్యవేక్షణలో కూడా వద్దా? వద్దు వద్దు వద్దు. వద్దు. సరే వద్దండి. కానీ పాట అనేసరికి ఇంత భయపడతారు, బట్ న్యూస్ అనేసరికి టక్క టక్క చదువుతారు. డైలీ ప్రొఫెషన్ కదా? కదా, అది అందరి ముందు చేసే వేషాలు. ఈ వేషాలు అందరి ముందు చేయలేము, భయపడతారు. సో ఇప్పుడు చూస్తే ఎంత భయం పడుతున్నారు అంటే న్యూస్కి. ఓకే, ఎప్పుడు పిలిచినా నేను చెప్పేస్తాను. స్టార్టింగ్ న్యూస్ చదివేటప్పుడు ఏంటంటే కొన్ని ఉంటాయి, కొంచెం భయము వెనుక. కొంచెం ఏంటి దడ. ఆ ఫస్ట్ డే ఎలా అనిపించింది? దేవుడు గుర్తుకొచ్చాడు. ఎందుకురా మనకి ఇవే అన్నారా? నాది ఇంగ్లీష్ మీడియం, తెలుగు వచ్చేది కదా అసలు. ఈ అమ్మాయి మొహం బాగానే ఉందని చెప్పి నన్ను తీసుకెళ్ళి హోమ్లో పడేశారు. ఓకే. పంతులు గారు వచ్చి కూర్చున్నారు. నా లక్ ఏంటంటే ఆ పంతులు గారు కొంచెం చిన్న క్వశ్చన్ అడిగినా ఒక పావు గంట మాట్లాడి అమ్మాయ్యా అనుకునేదాన్ని. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తానండి. నాకు పీసీఆర్ వాళ్ళు, కెమెరామెన్ వాళ్ళు, ఆయమ్మలతో సహా నన్ను చాలా ట్రైనప్ చేశారు. ఓకే. నాకు ఒక పదం రాలేదు అని అంటే ఆయమ్మ ఉంటే ఆయమ్మని అడిగేదాన్ని, మేకప్ వాళ్ళు ఉంటే మేకప్ వాళ్ళని అడిగేదాన్ని, పీసీఆర్ ఎవరున్నా వాళ్ళని అడిగేదాన్ని. లైక్ వీళ్ళని అడగకూడదు వాళ్ళని అడగకూడదు అనేది ఏం లేదు నాకు. నాకు రాంది అవతలడికి వచ్చాడంటే నాకంటే గ్రేటే అవతల పర్సన్. సో నేను వాళ్ళని అడిగేదాన్ని, తెలుసుకునేదాన్ని. అప్పట్లో నేను కొన్ని మాటలు కూడా పడ్డా సీనియర్స్తో, నువ్వేంటి వాళ్ళని అడగడం ఏంటి, వాళ్ళతో ఇలా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు పాపం అలా అన్న వాళ్ళు ఎవరు నాకు ఫీల్డ్లో కనిపించలేదు. అంతే అండి, ఒకరిని తక్కువ చూస్తే మనం ఎప్పటికైనా తక్కువ అయిపోతాం. సో నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటా. సీరియస్లీ నేను చాలా మంది ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నా, ఇప్పటికీ ఫోన్ చేస్తారు. నాకు ఏదైనా ఛానల్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఇట్లా అడుగుతాను నేను వాళ్ళు, అన్న ఇలా వచ్చిందని అన్నాను, వద్దు మా చెప్తాను. నాకు బాగా సపోర్ట్ చేశారు. ఆ టైంలో ఏమైందంటే లైవ్ ఓంలో అదేది పదం తెలుగులోనా, ఆధ్యాత్మికవేత్త అని చెప్పి చదవాలి గురువు గారికి. బ్రహ్మశ్రీ అది ఇది అనేదాన్ని, ఆధ్యాత్మిక అనేదాన్ని. లక్కీలీ ఏంటంటే ఒక 2-3 టైమ్స్ అయిన తర్వాత ఆనర్ వెళ్ళేదాన్ని. నాదేంటంటే కొంతమంది ఉంటారండి, డిబేట్ చేస్తాను ఆ చేసేస్తానంటారు, ఇంటర్వ్యూ చేస్తాను ఆ చేసేస్తానంటారు. నాది అస్సలు కాదండి. నాకు ఒకటి రాలేదు అని అంటే నేను దాని జోలికి దగ్గర కూడా పోను. బట్ ఆ రోజు నాకేంటంటే లేదు ఇంకో యాంకర్ లేరు, నువ్వు చేసేయాలి, ఇంకా నువ్వు చేస్తావు అని వెంకట్ సార్ ఉండేవారు హోమ్లో. అండ్ వెంకట్ సార్తో పాటు రాకింగ్ రాకేష్ ఉన్నారా, వాళ్ళ బ్రదర్ సాయన్న అని చెప్పి వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు అనమాట హోమ్ పీసీఆర్లో. సో వాళ్ళు బాగా సపోర్ట్ చేసి నన్ను ఆనర్ ఎక్కించారు మొత్తానికి. ఎక్కించిన తర్వాత ఎట్లానో ఇంట్రో ఉంటుంది కదా, ఇంట్రో టీపీలో ఉంటుంది, చూసి చదివేశాం. చెప్పండి గురువు గారు అని చెప్పి తిరిగా. ఆయన ఆగాడు, ఎందుకు ఆగాడో తెలియదు. ఆనర్ నేనున్నా అంటే ఇమీడియట్గా నాకు భయం లేకుండా ఆనర్ నుంచి ఫేడ్ అవుట్ చేయటం, గురుగారిని వేయటం, ఇమీడియట్గా నాకు ఈపీలో చెప్పటం. అలా ఒక 2-3 ప్రోగ్రామ్స్ అయిన తర్వాత రెచ్చిపోయాం అసలు. ఇక అందులో వెనక్కి తిరిగి చూసుకునేది లేదు. క్వశ్చన్స్ కూడా ఇవ్వకపోయినా పర్లేదు, నాకు వచ్చు అనే వేలో వెళ్ళిపోయేదాన్ని అనమాట. సో వాళ్ళ సపోర్ట్ లేదైతే ఇక్కడ వరకు నథింగ్ అండి, సీరియస్లీ. ఆయన ఎందుకు ఆగారు? గురువు గారు ఆయన్ని క్వశ్చన్ అడగలేదు. చెప్పండి గురువు గారు. ముందు ఒక 15తో స్టార్ట్ చేస్తాం, లేకపోతే ఒక ఏదో ఒక దాంతో స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి అడిగిన తర్వాత ఆయన చదివేశాడు, ఈయన స్టార్ట్ చేశాడులే అని చెప్పి ఇంకే అటే చూస్తున్నాను అనమాట. ఈయన ఎందుకు అలా చూస్తున్నాడు అన్నట్టు క్వశ్చన్ అడుగుతాను. ఓ ఇదొకటి ఆ టెన్షన్ అండి, సీరియస్లీ లైవ్ లో ఫస్ట్ చాలా టెన్షన్. లైవ్ చాలా కష్టం. ఇప్పుడు రికార్డెడ్ అనుకో, మనం కెమెరామెన్ చెప్పి కట్ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ టేక్ తీసుకోవచ్చు. లైవ్ లో మాత్రం అమ్మో తాడ తీరిపోద్ది. ఆ టైంలో మాత్రం చాలా సపోర్ట్, కొంచెం అని చెప్పను.
ఇప్పుడు మీకు సినిమాలు వచ్చేటప్పుడు ఎక్కువగా ఎవరితో డిస్కస్ చేస్తారు? ఏదైనా మూవీ ఆఫర్ కానీ లేకపోతే ఏదైనా సాంగ్స్ కానీ వచ్చినా? లేదండి, నాకు నేనే. మీకు మీరు నాకు కరెక్ట్ అనిపిస్తే చేస్తాను, రాంగ్ అనిపిస్తే వెళ్ళను. ఒకవేళ మీకు కరెక్ట్గా అనిపించింది వేరే వాళ్ళకి రాంగ్ అనిపిస్తే? ఇప్పుడు వరకు ఆ ఆపర్చునిటీ రాలేదు, ఓకే, వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు నాకు ఇవ్వలేదు. అంటే మీరే ఫస్ట్ ఆప్షన్ తీసుకొని బెస్ట్కి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తుంది? అంటే సాంగ్స్ కూడా మీవి మీ యూట్యూబ్ ఛానల్లో ఆ, ఈ ఇవన్నీ చేశారు, డివోషనల్ అమ్మవారి సాంగ్స్ ఇవన్నీ చేశారు, బాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ అంటే దానికి ఇన్వెస్ట్ మొత్తం మీరే పెట్టుకుంటారా? నేనే అండి, నాన్నగారు. మరి ఏదో అంటారు అనమాట, మనం ఖర్చు పెట్టేది ఇంత అయితే వచ్చింది ఇంత అంటారు. అంతే, నాకు వచ్చింది. దట్ నాకేంటనంటే నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తా. అండ్ నా యూట్యూబ్ ఛానల్ నా ఫ్యామిలీస్ అందరినీ చూపించాలి అనేది ఒక చిన్న కోరిక ఉంది. సో ఆ సాంగ్స్ త్రూగా నాకు తీరిపోయింది. ఓకే, ఒక సాంగ్లో ఫాదర్ తరపున, ఇంకో సాంగ్లో మమ్మీ తరపున అయిపోయింది. సూపర్. చేస్తారా ఇంకా సాంగ్స్ అవే? లక్ష్మీదేవి కర్ణిస్తే నిజంగా ఇక్కడ ఉన్నా అది ఉండాలి కదా. సో అంటే ఎంత అయ్యి ఉంటాయి ఒక సాంగ్కి? నాకు ఒక సాంగ్కి అంటే ఫస్ట్ నేను సాంగ్ చేసినప్పుడు అండి, నాకు అప్పుడు అదే ఎక్కువ అనుకున్నాను. ఆల్మోస్ట్ 3 వరకు అయింది. నేను ఆ ఫీల్డ్ కొత్త, 3 lakhs. చెప్పేవాళ్ళు లేరు, దోచేవాళ్ళు దోచారు. హాల్ ఉంటారు కదా. కానీ ఫస్ట్ సాంగ్లో జానులిరి నాకు కొరియోగ్రాఫర్ అనమాట. వాళ్ళ టీం అండి, ఫస్ట్ దాంట్లో ఎంత గందరగోళం జరగాలో అంత జరిగిపోయింది. వర్షం పడింది, అన్ని ఐడల్స్ అన్ని కింద పడిపోయాయి, కుండలు అవన్నీ మొత్తం సిల్వర్తో సహా మొత్తం వాటర్లో కొట్టుకెళ్ళిపోవటం. ఒక అమ్మవారికి బ్లాక్ అమ్మవారు మాకు విగ్రహం దొరికింది. వాళ్ళు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే దానికి మొత్తం ఆయిల్ రాసేసి పసుపు స్ప్రింకిల్ చేస్తారు. సో ఫేస్ అంతా చక్కగా పసుపు బాగా కనిపిస్తుంది. వర్షం పడి అమ్మవారి ఫేస్ కింద పడిపోయింది వర్షంలో. సో అందరం అప్పటికి ఇంకా నేను లంచ్ వేరే దగ్గర, ఇది గుడి ఇంకో దగ్గర. సో వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి తింటున్నారు. వర్షం లైట్గా ఆగిపోయింది, శారీలో ఉన్నానమాట. ఆ శారీలోనే ఏడ్చుకుంటూ వచ్చి అమ్మవారి ఫోటోని లేపి దానికి పసుపు ప్యాకెట్లు అవన్నీ దొరికితే చల్లుతూ ఏడుస్తూ రాస్తున్నాను అనమాట. నేనైతే సీరియస్లీ బా అంతా ఇట్లా అయిపోయింది, ఎలా 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 అని చెప్పేసి. అంటే నా బాధ డబ్బులు పోయినందుకు కాదు, వర్షం పడ్డందుకు కాదు. నా ఫ్యామిలీ మెంబర్స్ ఆ షూట్ ఉందని చెప్పేసి వాళ్ళ వర్క్స్ ఆపించుకొని నేను తెప్పించా. ఓకే, అవతల వాళ్ళకి మనం రమ్మన్నామనంటే మనం అన్ని సౌకర్యాలు ఇచ్చేటట్టు ఉంటేనే రమ్మనాలి. నాకు కొత్త కాబట్టి నాకు తెలియలేదు. ఈవెన్ ఒక టెంట్ కూడా వేయించలేదు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎండ వాచిపోయింది మార్నింగ్, టెంట్ తీసుకొచ్చేపించాను. వర్షం పడగానే అన్ని పడిపోయినాయి. వాళ్ళెక్కడ టెంట్ వాళ్ళు నాకు అర్థం కాలేదు, అన్ని అడ్డగోలుగా పడిపోయినాయి. ఏడుస్తూనే రాస్తున్నా, అన్ని వేస్తున్నా. ఆ జాను వాళ్ళ టీం కార్తిక్ వీళ్ళందరూ ఉంటారు బాయ్స్, నా బ్యాక్ డ్రాప్ లో ఎవరైతే డాన్స్ చేస్తారో ప్రతి ఒక్క పిల్లోడండి ఎంత చక్కగా హెల్ప్ చేశారంటే, అక్క మేము చేస్తాం అని చెప్పి మళ్ళీ టోటల్ సెటప్ స్టార్ట్ చేసి 4 o'clock ఏమో స్టార్ట్ చేసాం. మళ్ళీ 6 o'clock మళ్ళీ వర్షం అందుకుంది. 2 hours లో కంప్లీట్ చేస్తాం మొత్తం సాంగ్ షూట్ అంతా. 2 hours లో. ఈ లోపే హర్తజాకి గారు కూడా వచ్చారు. ఆవిడ రాగానే ఆవిడవి తీసేసుకొని నావి తీసేసుకొని లేట్ నైట్ అయింది కొంచెం. 7-7:30కి టోటల్ ప్యాకప్ ఇంకంతా. హరిత గారు మీకు ముందే తెలుసా లేకపోతే? లేదండి, నేను ఇన్స్టాలో మెసేజ్ చేశాను. ఓకే ఓకే, ఇవిడైతే బాగుంటుందనా? నాకు సౌందర్య గారి తర్వాత అంత నీట్ గా డ్రెస్సింగ్ అనిపించేది ఆవిడ. నిండుగా వేసుకుంటారు. నాకు ఆడవాళ్ళు ఎవరైనా అలా వేసుకుంటే ఇష్టం. సో అమ్మని అడిగాను, అమ్మకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఫోక్ సాంగ్స్ అంటే. సో షీ సెడ్ ఓకే, ఇంకెమ్మటే వచ్చాము, చేశారు. సూపర్, అది బాగుంది. అండ్ ఫ్రెండ్స్లో ఎక్కువగా మనం అంటే మీకు ఇది లేకపోయి ఉంటుంది, ఎవరిదైనా సడన్గా మనం మనీ అడగాలంటే ఒకరిద్దరు ఉంటారు, తప్పమని వేస్తారు. మీ డాడీ అన్నారనుకో వెళ్ళిపోతా చెప్తున్నా. సో ఎవరు అడుగుతారు అలా? నాకు అమౌంట్ అంటే నేను ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? 5, 6, 7, రాజేష్తో కలిపి 8 ఫ్రెండ్స్. అదే చెప్తాను కదండి, ఏదైనా వర్క్ ఉంటే కాల్ చేయటం, వాళ్ళకి ఏదైనా వర్క్ ఉంటే కాల్ చేయటం. ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ అట్లా ఏమైందనుకో మా మమ్మీయే ఫోన్ చేసి చెప్తున్నా ఫ్రెండ్స్కి, రండి ఇట్లా ఇలా. అంటే ఇప్పుడు మీరు బయట ఉన్నారు, సో అర్జెంట్ మీకు ఉమా సార్ అని చెప్పేసి నాకు ఒక ఛానల్లో పరిచయం అనమాట. లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు నాకు ఆ సార్. ఆ సార్కి అన్న నాకు ఇలా అవసరం ఉందనంటే వేసేస్తారు. సో ఇప్పుడు కాల్ చేసి ఒక 20,000 అడుగుదాం. చేయండి ఇప్పుడే. పాపం ఆయన దగ్గర ఉన్నాయో లేవో చూద్దాం. 10 అడుగుదామా? పాపం ఏమో అండి, తెలీదు. కాల్ చేయండి చూద్దాం. అంటే మ్యాక్సిమం మీకు తక్కువ పీపుల్స్ ఉంటారు కాబట్టి సో ఒకవేళ కనిపిస్తే వేయద్దు. స్పీకర్
హలో సార్ ఎక్కడున్నారు సార్? ఇంటి దగ్గర ఉన్నా. నిమ్సా? ఇంటి దగ్గర ఇంటి దగ్గర. ఓకే ఓకే సార్, ఒక 10K కావాలి. 10K. ఒక్క నిమిషం లేదా ఓకే ఓకే. 2 వచ్చినాయి ఇక 2 కదా అంతే 3 వచ్చినాయి మీకు. అదే అట్లా ఉంది. ఇది కూడా వేస్తాం, ఇంకోటి వేస్తాం. సార్ వేస్తున్నారా? సరే వేస్తా. ఓకే ఓకే సార్, వేస్తారనుకుంటే పాపం ఫాస్ట్గా ఎక్కువ అడగను ఎవరిని. వాళ్ళు కూడా ఎక్కువ అడగట్లేదు అసలు క్వశ్చన్, అసలు ఏంటి ఎందుకని మాట కూడా లేదు. లేదు సార్, నా సైడ్ ఉన్న వాళ్ళందరూ అంతే అంతే పెద్దగా. సో కంప్లీట్గా మీకు ఇంతమంది అని ఉంటుంది కదా, ఎవరు 4-5? అలా ఏం లేదండి. ఇప్పుడు ఒక 1 year తర్వాత మీరు కలిసారనుకోండి, నేను ఎలా 3 years అయిపోయింది కదండి. అలానే ఉన్నాను కదండి. సో అంటే ఇప్పుడు 4-5 ఉంటే నన్ను యాడ్ చేసుకుని లెక్కేసుకుందామని. లేదు లేదు, వాళ్ళతో అయినా అంతే సార్. ఇప్పుడు ప్రియా అని ఉంటుంది, దాని ఆఫీస్ అంది, నాది. ఇప్పుడు ఇద్దరం ఒకే దాంట్లో చేస్తున్నాం. మార్నింగ్ షిఫ్ట్ నేను, బి షిఫ్ట్ తను. నేను వెళ్ళిపోయిన తర్వాత మిడిల్లో ఇంకొక యాంకర్ ఎవరో వస్తారు, తర్వాత తను. ఒకే ఛానల్లో చేస్తున్నాం. జాయిన్ అయిన దగ్గర నుంచి ఇద్దరం అసలు కాంటాక్ట్లో లేము. లేదు అంతే. తను వేరే ఛానల్లో చేస్తున్నప్పుడు కూడా అంతే. మేము ఎటన్నా ట్రిప్ అని ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, బర్త్డేస్ వస్తున్నాయి అనుకోండి, బర్త్డేస్కి కలుస్తాం, ఖచ్చితంగా కలుస్తాం. లేదు ఇఫ్ ఇన్ కేస్ తన ఫ్యామిలీతో ఉందనుకోండి, 29th జానా. కరెక్ట్గా కలిసాను సార్. ఓకే, ఫిక్స్ చేసుకుంటా. ఉంటారా ఏమైనా స్పెషల్ టూర్లు కట్టేస్తా? ఏం లేదు, అందుబాటులోనే ఉంటారు. థ్యాంక్ యూ. అండ్ సూపర్. అంటే మీతో ఎన్నిసార్లు మాట్లాడినా మనం ఇది ఇంటర్వ్యూ లాగా ఉంటుంది కానీ క్యాజువల్ టాకింగ్ మాట్లాడుకున్నట్టే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. 2026 మనం అనుకునేది అవ్వాలని అనుకుంటాను ఇద్దరికి. మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మన వాళ్ళకి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పేద్దాం. ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.